గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ. నాకు తెలిసినప్పటి నుండి గత 30 సంవత్సరాల అనుభవం అనుకుంటా, లేదంటే అంతకంటే ముందు ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నా నాకైతే ఐడియా లేదు. మేమే చిన్నప్పుడు ఒకటో తరగతి అంటే చాలా చాలా ఇయర్స్, 27 ప్లస్ ఒక 7 34 అంటే 35 36 ఇయర్స్. 36 ఇయర్స్ నుంచి సేవలు అందిస్తూ ఈ యొక్క స్కూల్ నడిపిస్తున్నటువంటి మా యాదయ్య సార్ గారికి శ్రేమికి ఆహ్వానిస్తున్నా. కొంచెం మీకు ఇప్పుడు సార్ల గురించి తెలియదు. అప్పుడు మా యాదయ్య సారే పొద్దున 7 గంటలకి స్కూల్ ఓపెనింగ్ వచ్చేటప్పుడు మేము అక్కడ రెడీ కాకపోతే ఆంచెలు ఉరికిచ్చేది మమ్మల్ని. అట్లా వస్తుండే దాక్కునే పోయి ఇళ్ళలా. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మా గురుదేవులకు పాదాభివందనాలు. అలాగే వచ్చినటువంటి 27 సంవత్సరాల తర్వాత దాదాపు ఆఫ్టర్ 27 ఇయర్స్ వచ్చినటువంటి మా మిత్రులకు కూడా స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. దీపదేవతాభ్యో నమో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. దీపాన్ని నమస్కారం చేసుకోండి అందరూ. శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న. ఒక్కొక్కరు వస్తుంది, దీపం వెలిగించండి. శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఒక్కొక్కరు వచ్చేసి వెలిగించండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులందరికీ నమస్కారం చేసుకోండి. కింద నుంచి మన గురువులందరికీ కింద నుంచి నమస్కారం చేసుకోండి. అందరికీ స్టేజ్ మీద ఉన్న గురువులందరికీ మన చదువు చెప్పిన గురువులందరికీ నమస్కారం చేసుకోండి. సరస్వతి దేవతాభ్యో నమో నమః. ధూపమాఘ్రాపయామి. శ్రీ సరస్వతి దేవతాభ్యో నమో నమః. టైం తీసుకోవద్దు కాబట్టి తొందరగా కంప్లీట్ చేస్తున్నాం. ఓకే. 27 ఇయర్స్ తర్వాత కలుసుకుంటున్నటువంటి ఈ పండుగ సందర్భంలో నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇందులో మనకు సరే జరగాలని ఏదో జరిగిపోయి మనల్ని వదిలి వెళ్ళినటువంటి మా గురువు గారు లక్ష్మీ నరసింహ సార్ గారు, దాని తర్వాత నారాయణ రెడ్డి సార్ గారు, రాఘవరెడ్డి సార్ గారు, కిష్టయ్య సార్ గారు, సోమయ్య సార్. సో వీళ్ళు దాని తర్వాత మా మిత్రులు విజయలక్ష్మి, విజయ, భాగ్యలక్ష్మి, వీళ్ళందరూ లేనందుకు చాలా బాధగా ఉంది. సో వీళ్ళందరి కొరకు ఒక్క 2 నిమిషాలు మనము మౌనం పాటిద్దాం సార్. సో ఈ పండుగ వాతావరణానికి కారణమైనటువంటి మన గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు బ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టించేవారు. ఏం సృష్టిస్తారు ఇక్కడ మనకు
సరే ఇప్పుడు ఈ 3 లోకాలను పరిపాలించేది త్రిమూర్తులు అనుకుంటే వాళ్ళు మనకు కనబడిన దేవుడు. అదే ఈ లోకాన్ని పరిపాలించే వాళ్ళు, ముందుకు నడిపే వాళ్ళు, అభివృద్ధి చేసే వాళ్ళు ఏంటంటే మన ముందున్నటువంటి ఈ గురువులు. వీళ్ళు బ్రహ్మతో సమానం. బ్రహ్మ ఏంటంటే సృష్టిస్తాడు. ఏం సృష్టిస్తారు? ఆత్మజ్ఞానాన్ని సృష్టిస్తారు. ఆత్మజ్ఞానం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను మనిషిని, కానీ నేను మనిషిని అని చెప్పేది గురువు గారు. తర్వాత గురు బ్రహ్మ, గురు విష్ణు. విష్ణు ఏంది? సంరక్షించేవాడు. సంరక్షణ అంటే మనకు వచ్చినటువంటి ఏదైనా సమస్యల నుంచి కానీ, లేదంటే ఆపదల నుంచి కానీ, ఏమైనా చిక్కుముళ్ళు ఉంటే వాటిని ఇప్పేసి ఆ సమస్య నుంచి బయటికి వచ్చేలా చేసేటువంటి కర్త ఎవరంటే మనకు విష్ణు. ఆ విష్ణుతో సమానమైన వాళ్ళు మన గురువులు. దాని తర్వాత గురుదేవ మహేశ్వర. మహేశ్వరుడు అంటే ఏంది? నాశనం చేసేవారు. ఇక్కడ ఏం నాశనం చేస్తారు? అజ్ఞానాన్ని. మనలో ఉన్నటువంటి ఏదైతే అజ్ఞానం ఉంటుందో, ఏదైతే అన్ని గుడ్డిగా నమ్ముతామో వాటన్నిటి తీసేసి మనకి జ్ఞానాన్ని పెంపొందించి ప్రగతి పథంలో నడిపేవాడు మహేశ్వరుడు. మహేశ్వరుడితో సమానం మన గురువులు. నా పేరు మహేష్. నేను ప్రజెంట్ ఇప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీగా టిఎస్ఆర్ఎస్ బోరబండ రెసిడెన్షియల్లో నేను గెస్ట్ ఫ్యాకల్టీగా లెక్చరర్గా చేస్తున్నాను జువాలజీలో. అక్కడ నేను టోటల్ తెలుగు మీడియం నాది. అక్కడికి పోవడం ఇంగ్లీషు. 45 minutes ఇంగ్లీష్ చెప్పడం అంటే మన నుంచి ఏమవుతుంది? ఫస్ట్ భయం ఉంటుండే. ఈ భయం ఎట్లా అంటే అక్కడే ఒక సుబ్బారావు సార్ అని మాకు సేమ్ మనకు రవికుమార్ సార్ లాగానే ఒక రకంగా కోఆపరేట్ చేసిండు. ఫస్ట్ నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నిజానికి ఇప్పుడు కూడా నేను చెప్పాను కదా, 45 minutes కంటిన్యూగా క్లాస్ వస్తుంది. అదేంటంటే ఒక ఫ్లో అయిపోతుంది. అది ఇక ఎట్లా వచ్చింది? మాట్లాడుతూ వచ్చింది. కానీ దానికి బేసిక్ నేర్పినటువంటి మా రవికుమార్ సార్ గారికి ధన్యవాదాలు సార్. దాని తర్వాత మనకు శ్రీధర్ సారు తెలుగు చెప్పిండు. తెలుగులో సార్ చెప్పినటువంటి పద్యాలు నాకు బాగా గుర్తున్నాయి. సో ఆ పద్యాలు, అనర్గళత, పద్యాలు ఉన్న భావము నిగూఢంగా చెప్పినటువంటి వ్యక్తి మనకు శ్రీధర్ సార్ కూడా ధన్యవాదాలు. ఇక్కడ లాస్ట్ మనకు భాస్కర్ సార్ ఇక్కడ ప్రజెంట్ హెచ్ఎం. స్కూలు మేమైతే చాలా రోజులైంది ఇది వదిలేసి ఇక్కడికి రావడం కూడా లేదు సార్. మా రిక్వెస్ట్ స్కూల్కి కొంచెం బాగా నడిపించి స్కూలు పిల్లలు బాగా చదివేలా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మా మిత్రులకు, మా గురువులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది పండగ వాతావరణం. నేను అనుకోలేదు ఇట్లా జరుగుతుంది, ఎన్నడూ అనుకోలేదు. ఇది వాస్తవం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆనందమైన దినం ఈరోజు. మర్చిపోని రోజు. ఇంతమంది ఫ్రెండ్స్ ఒక ఆఫ్టర్ మన 7th అయిపోయి 24 years కలిసినామంటే ఎంతో ఆనందంగా ఉన్నది. మన సార్లు పాత సార్ చూస్తేనే సంతోషం సార్. ఆ మాట్లాడదామంటే కూడా మాట్లాడుస్తున్నావు. నా పేరు యాదగిరి. ఇప్పుడు కండక్టర్ ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ కండక్టర్గా వర్క్ చేస్తున్నాను. 2008లో వచ్చింది సార్ జాబు. డిపో రాణిగంజ్ సికింద్రాబాద్. 2010లో పర్మనెంట్ ఎంప్లాయీగా అయిపోయినా. ఇప్పుడు ఆఫ్టర్ 15 years అవుతుంది సార్ సర్వీస్ చేయబట్టి. ఇప్పుడంతా మీద అయినాయి సార్. మీ వల్లనే ఈ క్రమశిక్షణ అంతా మీదనే వచ్చింది సార్. సార్ ఇప్పుడు ఊళ్ళో ఉంటుంది సార్. ఊళ్ళకి వెళ్ళి అప్పుడు డే బై డే ఉంటుంది సార్. 4 days ఊర్లో, 3 days హైదరాబాద్ సార్. ఇప్పుడు పిల్లలకు 6th, 5th, 3rd class ప్రజెంట్ స్కూల్ చేరియాలి. అందరూ ఆనందంగా మాట్లాడకపోవచ్చు. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడినా సందిగ్ధత ఉంటుంది. అక్కడ అన్నో అనుకుంటూ అయిపోతారు, గుర్తురాదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ రాగానే ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీ స్కూల్లోకి ఏ సంవత్సరం వచ్చారు? మీరు చూస్తే మీకు ముందు ఉన్నటువంటి టీచర్లు అప్పుడు ఎవరెవరు ఉన్నారు, అప్పుడు మీకు సబ్జెక్ట్ల పరంగా ఉంటుంది ఏమైనా జ్ఞాపకాలు, మీ ఫ్రెండ్స్ నేమ్స్, మీ ఫ్రెండ్స్ని ఎలాంటి నిక్ నేమ్స్తో పిలుచుకున్నారు, ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడు ఇదే సమయం. ఇది అయిపోయిన తర్వాత బయట మాట్లాడుకుంటే ఉంటాయి. ఇక్కడ అందరి ముందు మాట్లాడుకొని చక్కగా అన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకునే సమయం ఇది. అన్నీ మనం అనుకుంటాం మన పండుగల్లో ఈ పండుగ పెద్దది, ఆ పండుగ పెద్దది అని. ఇదే పండుగ మన జీవితంలో పెద్ద పండుగ ఇది. కాబట్టి వినియోగించుకోండి. వేరే విధంగా అనర్గంగా మాట్లాడాల్సిన మీ యొక్క స్మృతులు గుర్తు చేసుకోండి సరిపోతుంది. ఎస్ మీ పేరు, మీ సార్లు, మీకు నచ్చిన సబ్జెక్టులు ఏమన్నాయో అవన్నీ గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు? అట్లా నా పేరు అనంతచారి. వృత్తి వచ్చేసి వడ్రంగి. తర్వాత నేను ఈ పాఠశాలలో మొదటగా వచ్చిన తర్వాత 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఇక్కడ నుంచి మేము సలాక్పూర్ స్కూల్ వెళ్ళిపోయాము. అక్కడ 1 సంవత్సరం మాత్రమే చదువుకున్నాం.
ఒకటే సంవత్సరం 2 సంవత్సరాలు 8th 9th సలాక్లో చదివాము. తర్వాత మాకు నచ్చకుండా రత్నూరుకి వెళ్ళిపోయాడు 10th క్లాస్ బ్యాచ్. దాంట్లో అక్కడ కొంచెం నేర్చుకున్నాము. తర్వాత ఏంటంటే మన పాఠశాలలో వాతావరణం చూస్తే మనం అప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు అసలు వాస్తవానికి. ఆ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మన చేర్యాల కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాము. ఆ తర్వాత గవర్నమెంట్ స్టడీ కాలేజ్ హైదరాబాద్ అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకొని కొన్ని రోజులు ఒక అకౌంటెంట్గా కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసి అక్కడి నుంచి మానేసి మళ్ళీ సేమ్ ఏంటంటే నక్కులో పుట్టినటువంటి వడ్రంగి వృత్తిలోనే స్థిరపడింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత సిద్దిపేటలో 2-3 సంవత్సరాలు అక్కడ వదిలేసి నా సొంత గ్రామం ఎన్ని రోజులు తిరిగినా నా ఊరికి రావాలనే ఉద్దేశం ఒక సంకల్పం కొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఊర్లో ఎటువంటి వాతావరణం ఉంటుంది, మన గురువులు, మన పాఠశాల, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మారాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా ఫోటో దిగుతుంటే మేము పెద్దోళ్ళం అని వెనక నిలబడేది. ఎవరు బతినికానికే కిషను, యాదగిరి, చిన్నారెడ్డి మిస్ అయ్యాడు. వీళ్ళు పెద్దోళ్ళు మరి రావడానికి భయపడుతున్నారు. అక్కడ ఇంత పెద్ద చూడండి, అబ్బో మేము ముందు నువ్వు కనిపించాలని మేము వెనక ఉన్నాం సార్. అంతే కదా సార్, మీరు ముందుగా గురువారికి నమస్కారం. తర్వాత నాతోటి విద్యార్థులకు ఉదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ అయితే నేను సార్ మహారాష్ట్రలో ఉంటున్నా. కళ్ళ దుకాణము నాది బిజినెస్ అది నాసిక్లో ఉంటాను నేను. హ్యాపీగా ఉన్నా సార్. లైఫ్ ప్రాబ్లం మీరు ఇచ్చిన విద్యా చాలా హ్యాపీగా ఉన్నా. పిల్లలకు 3 పాపలు సార్. వేదిక అలంకరించిన ఉపాధ్యాయ బృందం అందరికీ పాదాభివందనాలు. తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు మహేష్, ఈ మహేష్, ఎస్ మహేష్ అండ్ ఈ మహేష్. మేము ఈ స్కూల్కి 1990లో ఈ స్కూల్లో జాయిన్ అయ్యాం సార్. మేము జాయిన్ అయినప్పుడు ఆలు చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష అని ఉంది సార్. ఆ పెద్ద బాల శిక్ష అంటే ఫస్ట్ క్లాస్. సో రీసెంట్లీ చిన్న ఇన్సిడెంట్ సార్. రీసెంట్లీ డిఎస్సిలో 6th ర్యాంక్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్. స్టడీ సర్టిఫికేట్ చూసి 1990లో జాయిన్ అయ్యారు, 1998లో బయటకు వచ్చారు. 8-9 years అవుతుంది కదా అన్నారు. కానీ మాకు అప్పుడు సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మేడం అడిగితే, మేడం మా పరిస్థితి ఇలా ఉండే అప్పుడు చిన్నప్పుడు మాకు ప్రజెంట్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఎలాగా ఉందో మాకు వాళ్ళు చిన్న బాల శిక్ష పెద్ద బాల శిక్ష మేడం, అందుగురించి టైం ఇలా ఇయర్స్ ఎక్కువ పెట్టుకుని చెప్పాను. మేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ స్కూల్కి మేము జరిగిన చిన్న ఎగ్జాంపుల్ సార్. మేము ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఇది రూమ్ సార్. మాకు 117 మెంబర్స్, 117 మంది మా క్లాస్లో ఉండే సార్. ప్రజెంట్ స్కూల్ మొత్తంలో మీరు 34 మెంబర్స్ ఉన్నారన్నారు. స్టేజ్ ఉన్న ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు వెంకట్. నేను నాకు పూర్తయిన తాళెక్కుతున్నాను సార్, మరియు వ్యవసాయం చేసుకుంటున్నా. ఇప్పటికైతే అంతా హ్యాపీ సార్, బాగానే ఉన్నా. పిల్లలు పాప బాబు సార్. బాబు పాప వచ్చింది సార్, ఇద్దరు వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్. ముందుగా నాకు చదివిన గురువులకి పాదాభివందనాలు. అట్లానే నా తోటి మిత్రులకు కూడా అందరికీ నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు మా ఫ్రెండ్స్కి చాలా చాలా ధన్యవాదాలు, ముందుగా ఉండి నడిపించినందుకు. నా పేరు ఎం స్వప్న అండి, ఇంకో ఆమె జీ స్వప్న కూడా ఉంది. ఇద్దరం స్వప్నలం మేము. నాకు ఈ స్కూల్ అనుభవం అంటే మాధవరెడ్డి సార్ మాకు ఫ్యామిలీ మా చుట్టాల వాళ్ళు. ఎప్పుడు అంటుండే, మా అన్నకు నువ్వు అనవసరంగా ఆడపిల్లగా పుట్టినావు, ఎప్పుడు ఇబ్బంది పెడతావా మా అన్నను, అసలు చదువు రాదేం రాదు. వాస్తవానికి కూడా నాకు చదువు రాకపోయేది ఎక్కువ. నేను నార్మల్గానే చదివేదాన్ని, ఇప్పుడు కూడా నార్మలే. కాకపోతే అట్లా ఇప్పుడు కొంచెం రాజకీయంలోకి ముందుగా వెళ్ళిన. కుక్కట్పల్లి మహిళా అధ్యక్షురాలు, జాగృతి కూడా మహిళ. అట్లనే అశోక్ సార్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్. సార్ కూడా మనకు బాగానే చెప్తుండే. అట్లనే రవికుమార్ సార్ ఇంగ్లీషు వాస్తవానికి మన మిత్రులు చెప్పినట్టు
అసలు ఇంగ్లీష్ అంటే ఏంటో తెలియదు, ABCD ఇవన్నీ ఏం తెలియదు అసలు. సార్ వచ్చిన తర్వాతనే మనకు కొంచెం ఇంగ్లీష్ అర్థమైంది. తర్వాత శ్రీధర్ సార్ కొన్ని కవిత్వాలు కూడా చెప్తుండే మనకు. అప్పుడు ఇక్కడే ఉంటుండే కదా మర్మంలో, చాలా బాగా చేసిర్రు. అట్లనే యాయ అన్న ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుండి అన్న అని అంటుండే. అన్న ఎక్కడ కనబడ్డా కానీ మీరు ఇంకా స్కూల్కి రారా, టైం అయింది అని బెదిరిస్తుండే అన్న. ఆ విధంగా మేము ముందుకు వెళ్ళినామండి. స్కూల్ విషయానికి వస్తే స్కూలు ఎంతో బాగుండేది, అందంగా. ప్రతి క్లాస్ రూమ్కి చెమాన్ ఉండేది. ఒకరోజు 2 రోజుల ముందే మన సార్ వాళ్ళు అంతా సాఫ్ చేయండి, ముగ్గులు వేయండి, ఇటుకలకు అన్ని సున్నాలు పెట్టండి అంటే ఎంతో హ్యాపీగా. అసలు ఇప్పుడు అవన్నీ ఏం లేవు, చాలా బాధ అనిపిస్తుంది స్కూల్ చూస్తే. అట్లాగే పిల్లలు కూడా రాయట్లేదు కాబట్టి ఇంకా సార్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. అట్లనే ఇక్కడ భాస్కర్ రెడ్డి సార్ HM, నమస్కారం అండి. స్కూల్ని కొంచెం ఏమన్నా ముందు స్కూల్కి ఏమన్నా కావాలంటే కూడా మా అందరి సపోర్ట్ ఉంటుంది. ఏమన్నా కావాలంటే మేము డొనేట్ చేస్తాము. కొంచెం పిల్లలకు కూడా ఏమైనా కావాలని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, యాదన్న చెప్తే చేస్తారు. ఓకే అండి, అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ స్వప్న గారు. ఇద్దరు స్వప్నలు, ఇద్దరు మహేష్లు. ఇద్దరు స్వప్నలే కాదు, ఇద్దరు మహేష్లు ఉన్నారు. అతను చెప్పాడు, ఇద్దరు వెంకట్లు ఉన్నారు. అవునా? రైట్. నెక్స్ట్ శోభ. ఒకసారి నాకు బాగా గుర్తుంది. ఇది ఏ క్లాస్? ఇది 7th క్లాస్. ఎవరు అలా చేస్తే ఈయననే సార్ అంటే ముందుగా గురువులందరికీ నమస్కారం సార్. నా ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడ 4th నుంచి 7th వరకు చదువుకున్నాను. ఈ స్కూల్లో చాలా మెమొరీస్ ఉన్నాయి మాకు. మా స్కూల్ అంటే చాలా అందంగా ఉండేది ఒకప్పుడు. మేము ఫస్ట్ స్కూల్కి వచ్చినామంటే పువ్వులు ఏరుకుంటూ, చెమాన్లలో తిరుక్కుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. నాకు ఫస్ట్ గురువు అయితే యాదన్ననే, మా ఇంటి దగ్గరే ఉండేది. నన్ను స్కూల్కి తీసుకురావడం అంటే ఫస్ట్ యాదన్ననే తీసుకొచ్చేది. ఇక్కడికి రావడం కూడా లేదు సార్. మా రిక్వెస్ట్, స్కూల్ కొంచెం బాగా నడిపించి స్కూలు పిల్లలు బాగా చదివేలా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మా మిత్రులకు, మా గురువులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది పండగ వాతావరణం. నేను అనుకోలేదు ఇట్లా జరుగుతుందని, ఎన్నడూ అనుకోలేదు. ఇది వాస్తవం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆనందమైన దినం ఈరోజు, మర్చిపోని రోజు. ఇంతమంది ఫ్రెండ్స్ ఆఫ్టర్ మన 7th అయిపోయి 24 years కలిసినామంటే ఎంతో ఆనందంగా ఉన్నది. మన సార్లు పాత సార్ చూస్తేనే సంతోషం సార్. ఆ మాట్లాడదామంటే కూడా మాట్లాడుతున్నావు. నా పేరు యాదగిరి. ఇప్పుడు కండక్టర్ TSRTC కండక్టర్గా వర్క్ చేస్తున్నాను. 2008లో వచ్చింది సార్ జాబు. డిపో రాణిగంజ్, సికింద్రాబాద్. 2010లో పర్మనెంట్ ఎంప్లాయీగా అయిపోయినా. ఇప్పుడు ఆఫ్టర్ 15 years అవుతుంది సార్ సర్వీస్ చేయబట్టి. ఇప్పుడు అంతా మీద అయినాయి సార్. మీ వల్లనే ఈ క్రమశిక్షణ అంతా మీదనే వచ్చింది సార్. సార్ ఇప్పుడు ఊళ్ళో ఉంటుంది సార్. ఊళ్ళకి వెళ్ళి అప్పుడు డే బై డే ఉంటుంది సార్. 4 days ఊర్లో, 3 days హైదరాబాద్లో సార్. పిల్లలకు 6th, 5th, 3rd class 10 స్కూల్ చేరియాలి. అందరూ అనుగుణంగా మాట్లాడకపోవచ్చు, కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడినా సందిగ్ధత ఉంటుంది. అక్కడ అన్నో అనుకుంటూ 100% గుర్తు రాదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మీ పేరు చెప్పండి, మీ స్కూల్లోకి ఏ సంవత్సరం వచ్చారు. ఇది చూస్తే మీకు ముందు కనిపించ ఉన్నటువంటి టీచర్లు అప్పుడు ఎవరెవరు ఉన్నారు, అప్పుడు మీకు సబ్జెక్ట్ల పరంగా ఉంటుంది ఏమైనా జ్ఞాపకాలు, మీ ఫ్రెండ్స్ నేమ్స్, మీ ఫ్రెండ్స్ని ఎలాంటి నిక్ నేమ్స్తో పిలుచుకున్నారు, ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడు ఇదే సమయం. ఇది అయిపోయిన తర్వాత బయట మాట్లాడుకుంటే ఉంటాయి. ఇక్కడ అందరి ముందు మాట్లాడుకొని చక్కగా అన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకునే సమయం ఇది. అన్నీ మనం అనుకుంటాం మన పండుగల్లో ఈ పండుగ పెద్దది, ఆ పండుగ పెద్దది అని. ఇదే పండుగ మన జీవితంలో పెద్ద పండుగ ఇది. కాబట్టి వినియోగించుకోండి. వేరే విధంగా అనవసరంగా మాట్లాడాల్సిన మీ యొక్క స్మృతులు గుర్తు చేసుకోండి సరిపోతుంది. మీ పేరు, మీ సార్లు, మీకు నచ్చిన సబ్జెక్టులు ఏమన్నాయో అవన్నీ గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు అట్లా? నా పేరు అనంతచారి, వృత్తి వచ్చేసి వడ్రంగి. తర్వాత నేను ఈ పాఠశాలలో మొదటగా వచ్చిన తర్వాత 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఇక్కడ నుంచి మేము సలాక్పూర్ స్కూల్ వెళ్ళిపోయాము. అక్కడ 1 సంవత్సరం మాత్రమే చదువుకున్నాం. 2 సంవత్సరాలు 8th, 9th సలాక్పూర్లో చదివాము. తర్వాత మాకు నచ్చకుండా
రత్నూరుకి వెళ్ళిపోయాడు 10th క్లాస్ బ్యాచ్. దాంట్లో అక్కడ కొంచెం నేర్చుకున్నాము. తర్వాత ఏంటంటే మన పాఠశాలలో వాతావరణం చూస్తే మనం అప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు అసలు వాస్తవానికి. ఆ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మన చేరియాల కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాము. ఆ తర్వాత గవర్నమెంట్ స్టడీ కాలేజ్ హైదరాబాద్ అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకొని కొన్ని రోజులు ఒక అకౌంటెంట్గా కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసి అక్కడి నుంచి మానేసి మళ్ళీ సేమ్ ఏంటంటే నాకు పుట్టి అయినటువంటి వడ్రంగ వృత్తిలోనే స్థిరపడింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత సిద్దిపేటలో 2-3 సంవత్సరాలు అక్కడ వదిలేసి నా సొంత గ్రామం ఎన్ని రోజులు తిరిగినా నా ఊరికి రావాలనే ఉద్దేశం ఒక సంకల్పం కొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఊర్లో ఎటువంటి వాతావరణం ఉంటుంది, మన గురువులు, మన పాఠశాల, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బట్టి మారాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా ఫోటో దిగుతుంటే మేము పెద్దోళ్ళమని వెనక నిలబడేది. ఎవరు బతినికానికే కిషను, యాదగిరి, చిన్నారెడ్డి మిస్ అయ్యాడు. వీళ్ళు పెద్దోళ్ళు మరి రావడానికి భయపడుతుంది. అక్కడ ఇంత పెద్ద చూడండి, అబ్బో మేము ముందు నిలబడతాం కనిపించే మేము వెనక ఊరు సార్, అంతే కదా సార్. మీరే ముందుగా గురువు గారికి నమస్కారం. తర్వాత నాతోటి విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ అయితే నేను సార్ మహారాష్ట్రలో ఉంటున్నా. కళ్ళు దుకాణము నాది బిజినెస్ అది నాసిక్లో ఉంటాను నేను. హ్యాపీగా ఉన్నా సార్. లైఫ్ ప్రాబ్లం మీరు ఇచ్చిన విద్యా వల్ల చాలా హ్యాపీగా ఉన్నా. పిల్లలకు 3 పాపలు సార్. వేదిక అలంకరించిన ఉపాధ్యాయ బృందం అందరికీ పాదాభివందనాలు. తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు మహేష్, ఈ మహేష్, ఎస్ మహేష్ అండ్ ఈ మహేష్. మేము ఈ స్కూల్కి 1990లో ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్. మేము జాయిన్ అయినప్పుడు ఆలు చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష అని ఉంది సార్. ఆ పెద్ద బాల శిక్ష అంటే ఫస్ట్ క్లాస్. సో రీసెంట్లీ చిన్న ఇన్సిడెంట్ సార్. రీసెంట్లీ డిఎస్సిలో 6th ర్యాంక్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్. స్టడీ సర్టిఫికేట్ చూసి 1990లో జాయిన్ అయ్యారు, 1998లో బయటకు వచ్చారు. 8-9 years అవుతుంది కదా అన్నారు. కానీ మాకు అప్పుడు సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మేడం అడిగితే, మేడం మా పరిస్థితి ఇలా ఉండే అప్పుడు చిన్నప్పుడు మాకు ప్రజెంట్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఎలాగా ఉందో మాకు ఆలు చిన్న బాల శిక్ష పెద్ద బాల శిక్ష ఉండే మేడం, అందుగురించి టైం ఇలా ఇయర్స్ ఎక్కువ గడిచిపోయని చెప్పాను. మేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ స్కూల్కి మేము జరిగిన చిన్న ఎగ్జాంపుల్ సార్. మేము 1st క్లాస్లో ఉన్నప్పుడు ఇది రూమ్ సార్. మాకు 117 మెంబర్స్, 117 మంది మా క్లాస్లో ఉండే సార్. ప్రజెంట్ స్కూల్ మొత్తంలో మీరు 34 మెంబర్స్ ఉన్నారు. ఉపాధ్యాయులందరికీ, నా తోటి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. నాకు 2 బాబులు. నేను చిన్నప్పుడు చదువుకున్న చదువుతోనే ఈరోజు చిన్న ఉద్యోగం చేసుకుంటున్న 2 పిల్లలే చూసుకుంటున్నాను. నేను ఐకేపీలో వివోఏగా చేస్తున్నాను. గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయుల గారికి మరియు నా తోటి మిత్ర బృందానికి ధన్యవాదాలు. యాక్చువల్లీ ఈరోజు అందరం కలుసుకున్నామంటే చాలా సంతోషమైన విషయం ఇది. మనకైతే ఫస్ట్ 1వ క్లాస్కి వచ్చినప్పుడు కానీ అప్పుడు ఉన్నటువంటి మొట్టమొదటి గురువులు ఎవరంటే మన యాదన్న, లక్ష్మీనరసయ్య సారు. మెయిన్గా ఫస్ట్ బేసిక్ మాత్రం నేర్పింది వీళ్ళే. తర్వాత 2nd క్లాస్, 3rd క్లాస్, 4th, 5th, 7th వరకు సబ్జెక్ట్ వైజ్ సార్లు మారడం జరిగింది. దాంట్లో మొదటిగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే మేజర్గా ఇప్పుడు అశోక్ సార్ ఉన్నారు. అశోక్ సార్ ఫస్ట్ తెలుగు చెప్పేవారు, తర్వాత మ్యాథ్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ సార్ గురించి ఒకటి చెప్పాలంటే చింతబెరగలు గుర్తొస్తాయి. చింతబెరగలు అంటే అశోక్ సార్ ఫస్ట్ చెప్పాలంటే. ఇక్కడ ఏదైనా సబ్జెక్ట్ రాకపోయినా, చూసినా, ఏదైనా అసైన్మెంట్ ఇచ్చినా, చేయలేకపోయినా అది నెక్స్ట్ ఏం చెప్పేది మన యాదగిరికి చెప్పేది. ఇక్కడే పక్కన ఒక చింత చెట్టు ఉండేది, ఆడికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పేది. చింతబెరగలు అంటే నాకు ఒకటి గుర్తొచ్చేదంటే అశోక్ సారే గుర్తొస్తాడు. తర్వాత మాధవరెడ్డి సారు ఇంగ్లీష్ చెప్పడం జరిగింది, సైన్స్ కూడా చెప్పడం జరిగింది.
వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ మనకి ఇంగ్లీష్ నేర్పింది మాత్రం మన క్లాస్లో మాధవి సార్ గారు మనకు. తర్వాత రవికుమార్ సార్ కూడా రావడం జరిగింది ఇంగ్లీష్కు. కానీ రవికుమార్ సార్ వచ్చిన కానీ ఏంటంటే సార్ అంటే మాధవి సార్ గురించి ఒకటి చెప్పాలంటే ఆయన కొట్టడం తక్కువ, తిట్టడం ఎక్కువ. అంటే సిస్టమేటిక్గా మాటలతోటి కవర్ చేసేది. తర్వాత రవికిషన్ సార్ అలా కాదు, రవికుమార్ సార్ది ఇంకా వైలు బరిగలే ఆడిచ్చేది గట్టిగా. అంటే ఆ సార్ అంటే ఆ భయంతో వాస్తవం చెప్పాలంటే ఇంగ్లీష్ అయినా ఈవెన్ సైన్స్ అయినా కూడా బయాలజీ సైన్స్ చెప్పేది సార్ చాలా గొప్పగా చెప్పేది. ఆ భయం కూడా అట్లా ఉండేది. దాని ప్రకారం మన సబ్జెక్టు కూడా ఎంత ఉన్నతంగా నేర్చుకున్నామో అప్పుడు మన 7th క్లాస్ ఆ ఫైనల్ ఎగ్జామ్స్ మనకు అప్పుడు మనకు తెలిసి వచ్చింది. సార్ నా పేరు హనుమంత్ రెడ్డి సార్. తోడు ఎక్కువ తనులు పడ్డది నేనే. ఐఎస్ ఇక్కడ మాధవ్ సార్ నన్ను కొట్టకపోయేది ఎందుకో సార్ చిన్న ఉండేదానో ఏందో. తర్వాత రవికుమార్ సార్ కూడా ఆడుకున్నాను, నన్ను ఒక రేంజ్లో ఆడుకున్నారు సార్. సరే సార్ మీరు వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్. మీ టైం మాకు ఇవ్వడం, మీరు ఈ టైంకి ఇక్కడ రావడం, ఎక్కడో ఉన్నా మా గురించి రావడం, టైం ఇవ్వడం చాలా సంతోషం అనిపిస్తుంది సార్. అలాగే మా ఫ్రెండ్స్ కూడా 27 years తర్వాత మళ్ళీ మా గురించి అందరం కలుసుకుందామనే ఒక దాని గురించి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మీకు కూడా సార్ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్లస్ సార్ నా పేరు హనుమంత్ రెడ్డి. నేను ఇక్కడ 7th వరకు చదువుకున్నాను సార్. 10th వచ్చేసి ZPHS మద్దూరులో చేశాను. తర్వాత లక్నూర్లో ఇంటర్, డిగ్రీ వచ్చేసి SRK సిద్దిపేటలో చేశాను సార్. ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లో సెటిల్ అక్కడ ఉంటున్నాను. చిన్న బిజినెస్ ఉంది, చిన్న చూసుకుంటున్నాను సార్. అదే సార్ పిల్లలు ఇద్దరు సార్, బాబు ఒకరు, పాప. బాబు వచ్చేసి 6th క్లాస్, పాప 5th క్లాస్ సార్. ప్రజెంట్ హ్యాపీగా రన్ అవుతుంది జీవితం. పాదాభివందనలు. అలాగే నాతోటి చదువుకున్న విద్యార్థులందరికీ, నా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు. నాకు కూడా స్టేజ్ ఫియర్ ఎక్కువనే. సార్ వాళ్ళు చెప్పిన కోసం మాట్లాడుతున్నాను. నా పేరు ఐలయ్య. నాకు 3 పాపలు. పెద్ద పాప 5th, సెకండ్ పాప 2nd, చిన్న పాప నర్సరీ. నేను ప్రజెంట్ చీరాలో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మోటివేట్ చేసి ఆగం చేసి అమ్మిని బమ్మి చేసేయాలి. ఇట్లా మాట్లాడితే ఎట్లానండి? ఓకే. ఐలయ్యకి ఏం తెలియదంట. మేము చిన్నప్పుడు పిక్నిక్ అని వదులుంటే ఇక్కడ చిన్నారెడ్డి వాళ్ళ బావిలో ఒక తేనె చెట్టు ఉండే. ఆ తేనె చెట్టును కొండ రమేష్ రౌతుని కొట్టేసిండు. అప్పుడే మా ఊరు వాళ్ళు ఐల వాళ్ళ పెద్దన్న ఊరే ఆయన పేరు, వాళ్ళు ఏదో పండుగ చేసుకుందామని గొర్రెని తీసుకొని పోతున్నారు. మేము ఆ తేనె తోటని కొట్టి ఇటు వచ్చేసినాం. ఆ ఈగలు వాళ్ళకి చుట్టుకున్నాయి. వాళ్ళకి పండుగ గింజ అంతా దేవునికి ఎరక. అయితే మా నేమ్స్ ఇచ్చింది ఎవరంటే ఐలయ్య. చెప్పేసిండు మీరందరూ పని అయిపోయినట్టారా అని చెప్తే మేము అప్పుడే ప్లాన్ వేసుకుంటాం. ఎటు తింకపోదాం, ఎటు పోదాం, ఇక మన పని అయినట్టే. రవికుమార్ సార్ చెప్తే ఇక మన కథమే, ఇక మనకు శ్వాస నాయనా అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం. మేము ప్లాన్ చేసుకుని ఒక 2-3 రోజులు స్కూల్లో పెట్టిన సంఘటన. అప్పుడు మళ్ళీ ఆయా సార్ వచ్చేసి తీసుకోబడి ఏం కాదు జరిగిందో జరిగిపోయిందని చెప్తే మళ్ళీ కంటిన్యూ అయినాం. అసలు ముందుగా వేదికను అలంకరించినటువంటి గురువులకు నా పాదాభివందనాలు పేరు పేరున. నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను అందరూ గురువులు అన్నప్పుడు అందరూ కొట్టాలి, కొడతానే ఎట్లున్నాము. నేను కూడా అందరితో పాటు నేను కూడా తండ్రి తిందానే అన్నీ చెప్పలేకపోతున్నాను. ప్రస్తుతం నేను ఇప్పుడు నా వృత్తి కార్పెంటర్ వడ్రంగి పని చేసుకుంటున్నాను. నాకు ఒక పాప, బాబు. మా పాప ఇప్పుడు ప్రస్తుతానికి 1st year, బాబు 9th క్లాసు. మన పాప కూడా 10th లాస్ట్ టైము 9 point వచ్చింది. బాగానే ఉన్నారు. వాళ్ళ కోసం నేను చదువుకోకపోయినా కూడా వాళ్ళని మంచిగా చదివించాలని నా ఆశ. అదే చేస్తున్నాను. గురువులందరికీ నమస్కారము. తోటి విద్యార్థులందరికీ నమస్కారములు. నా పేరు బాలలక్ష్మి. నేను హౌస్ వైఫ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారములు. మేము 1st నుంచి 7th క్లాస్ దాకా ఇక్కడే చదువుకున్నాము. నా పేరు రమాదేవి. నాకు ఒక పాప, ఒక బాబు. గురువులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాతోటి విద్యార్థులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలా కలిసినామంటే చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూలు, ఇక్కడ వాతావరణం, ఇక్కడ అప్పటి జ్ఞాపకాలు చాలా గుర్తుకొచ్చి చాలా ఆనందంగా ఉండేది. చాలా నేర్పించారు. నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం ఉండేది. అలాంటిది నాకు నేర్పించారు. నేను ఇప్పుడు నర్సింగ్ స్టాఫ్ నర్సరీ చేస్తున్నాను.
అప్పుడు చాలా భయపడేదాన్ని. ఇంగ్లీష్ చదవంటే రాకపోయేది. అలా నేర్పించింది ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది చాలా. ఆ సార్లందరికీ నమస్కారాలు, విద్యార్థులకు నమస్కారాలు. యాదయ్య సార్ మమ్మల్ని స్కూల్కు రాకపోతే ఎందుకు రాలని కొట్టేది. ఎందుకు మాకంటే భయం అయ్యేది. మీకు ఎందుకు చదవంటే అప్పుడు మాకు తెలియకపోయేది. మా తమ్ముడు నేను ఒక్క క్లాస్మేట్. నా పేరు కవిత, నా కొడుకు పేరు భానుప్రకాష్, నా బిడ్డ పేరు పూజిత. కొడుకు 2nd ఇయర్, బిడ్డ కాలేజీ, ఆమె 2nd ఇయర్. ఏం చెప్తావమ్మా అని అంటే నా దోష నా కాడికి మా సార్లే ధైర్యంగా ఉన్నారమ్మా అని చెప్పిన సార్. తర్వాత మాకంటే పరిచయం సార్. మాకు ఇదివరకు రవి కోసం అంటే బాగా ఇష్టం ఉండే. ఇంగ్లీష్ చదవాలంటే చూసుకుంటా ఆ క్వశ్చన్ పేరు ఏమున్నదో అదే చూసుకుంటే మీరు రాసినాం. ఇదేంటిదమ్మా అంటే చదువు రాక సార్, ఇంగ్లీష్ అంటే అంత భయం ఉండే. వేదికను అలంకరించిన టీచర్స్కి, నా తోటి మిత్రులందరినీ ఈరోజు కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా జ్ఞాపకాలే ఉంది. సబ్జెక్టుల విషయంలో అయితే ఇంగ్లీష్ సారే గుర్తుకొస్తాడు. మా పిల్లలకు కూడా చెప్తుంటాను, ఇంగ్లీష్ సార్ ఎప్పుడైనా పరిచయం చేస్తాను, దగ్గరలో ఉండు కదా. నా పేరు శ్రీకళ, పెద్ద బాబు 2nd ఇయర్, చిన్న బాబు ఇంటర్ 2nd ఇయర్. ధన్యవాదాలు కవిత, శ్రీకళ గారు. నెక్స్ట్ చెట్కూరి కిరణ్, దాని తర్వాత వెంటనే కన్కేయ. అవి మర్చిపోయిన 2 మహేష్లు, 2 స్వప్నలు, 2 వెంకట్లు, 2 కన్కేలు ఉన్నారు. కన్కేయాలని మర్చిపోయాను, అందరూ డబుల్ జోడి. అప్పుడు బక్క కన్కేయ ఇప్పుడు బొత్త కన్కేయ అయిపోయాడు, బొత్త కన్కేయ బక్క కన్కేయ అయిపోయాడు. పాదాభివందన. నా తోటి మిత్రులకు నమస్కారాలు. నా పేరు సిహెచ్ కిరణ్, ఒక బాబు సార్, 10th చదువుతున్నాడు. ఇక్కడ మా నాన్న లేనందువల్ల, మీతో లేనందువల్ల చాలా బాధగా ఉంది సార్. ఐ మిస్ యూ డాడ్. థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీద ఉన్న గురువులకు నమస్కారం. నేను ఎక్కువ గుమ్మలు కొట్టేది, బడికి రాకపోయేది. నా పేరు కనకయ్య ముద్దురాజు, ఒక 2 కొడుకులు, ఒక బిడ్డ. నమస్కారం. ఎంత మనతో ఒక 2 సంవత్సరాలు చదివినట్టున్నాడు. వెంటనే స్టేజ్ పైన ఉన్న గురువులందరికీ నమస్కారం. నా తోటి మిత్రులకు అందరికీ నా కృతజ్ఞతలు. నేను ఇక్కడ 4th క్లాస్ వరకు చదువుకున్నా. తర్వాత చుంచనకోటకి వెళ్ళిన, అక్కడ 7th వరకు చదువుకున్నా. ఇప్పుడు నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటాను. మీ దగ్గర వచ్చిన మా మహేష్, ఈ మహేష్ ఆ మహేష్, 2 మహేష్ ఉన్నారు కదా, బతిని కన్యా గారు. మీరు ఈ రోజున జరుపుకుంటాను నాకు తెలియదు. రేపు అనగానే నాకు తెలుసు ఏదైనా నువ్వు ఇక్కడ ఉండాలి అని అంటే, ఈరోజు నాకు సండే రోజు నాకు నోము ఉన్నది ఇంటికాడ, నేను రాలేకపోతున్నట్టే తప్పకుండా ఇక్కడ వస్తేనే బాగుంటుంది అన్నాడు. అంటే సరే మీతోటి నేను వస్తాను. సరే నేను గుర్తు చేసాను. మీరు చూద్దాము, మీ ఇళ్ళకి వచ్చానా పట్టుకొచ్చాను కానీ చదివించాను నేను, ముంచుకొచ్చాను. అప్పుడు టీచర్లు లేకుండ్రి. అంటే 7th క్లాస్ 1988 7th క్లాస్ అయింది మనమల్ల. అయినా కానీ టీచర్లు లేరు, విద్యాగంటలు పెట్టిర్రు. అప్పుడు ఫుల్ టైం నాకు ఇచ్చే జీతం 150 అయినా కానీ మీ క్లాసులు అన్ని తిరిగేది. నేను సార్ వచ్చారు పొద్దు నుంచి సాయంత్రం దాకా వీళ్ళతో ఉండి పిల్లలు బోధించేది. కొంతమంది గుంతలు మొత్తం వచ్చినాక, ఒకరోజు మొత్తం వచ్చినాకనే మీరు 1st క్లాస్ పోతారమ్మా అని చూద్దాం. వాళ్ళు జ్ఞాపకం మర్చిపోలేదు. ఆ విధంగా చెప్పి మాత్రం 5 లెవెల్ నుంచి తీసుకొచ్చాను. కానీ మీ జ్ఞాపకం నేను మర్చిపోలేదు, నా జ్ఞాపకం చూద్దాం మీరు మర్చిపోలేదు. కానీ ఎప్పటికీ చూద్దాం మీరు ఈ విధంగా ఉండి మీ పిల్లలు మంచిగా చదివి, ఇప్పుడు చూద్దాం మీరు చదువు కానీ మీ పిల్లలు చూద్దాం బాగా చదివించాలని నేను కోరుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదములు. నా పేరు వచ్చేసి కొండా రమేష్. నిజానికి 1990లో ఇక్కడ 1st క్లాస్, 97 to 98 బ్యాచ్ 7th క్లాస్ కంప్లీటెడ్. ఆ 7 years పరిధిలో నిజానికి మాకు మ్యాథ్స్, సైన్స్ అటు ఇటు వచ్చేది, కానీ ఇంగ్లీష్, తెలుగు మాత్రం అస్సలు రాకపోయేది. తెలుగు అంటే అశోక్ సార్, ఇంగ్లీష్ రవికుమార్ సార్. ఈ 2 సార్లు అంటే నోట్స్ ఏదైనా ఇచ్చేసి రేపు ఖచ్చితంగా చెక్ చేస్తాను, క్వశ్చన్లు అడుగుతాం అని అంటే
మా హనుమంతారెడ్డి వేణు మా హనుమంతారెడ్డి అక్కడ గేట్ కల్లీలో సార్ ఇప్పుడు వస్తుంటే సార్ రావద్దు సార్ రావద్దు సార్ రావద్దు సార్ రావద్దు అని మొత్తుండే. అంటే ఎందుకంటే వస్తే ఖచ్చితంగా మనం చదవలేదు తను పడతాయని. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ 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 అంటారు. ఆ పిక్నిక్ అనేది ఏంటంటే ఇక్కడ సార్లు క్వశ్చన్లు అడుగుతారు అనే ఉద్దేశం ఉన్నట్లయితే ఆ రోజు ఇక తప్పించుకోవాలి. ఆ రోజు తప్పించుకోవాలంటే ఫస్ట్ రాగానే అటెండెన్స్ పడాలి. అటెండెన్స్ వేయగానే ఏ సార్ లేడని ఆ వెనకాల ఖాళీ ప్లేస్ ఉండే ఈ రూమ్లకి గోడకి వెనక నుంచి అది దుంకేసి వెళ్ళిపోయేది. అలా వెళ్ళిపోయి అలా 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 తిరిగేసి లాస్ట్కి ఒక తేనెతోటని చూపినాం. ఆ కొట్టేది కూడా మా వాళ్ళు చెప్పడం జరిగింది. అదైతే మర్చిపోలేని రోజు. స్టడీ పరంగా చాలా బాగా చెప్పారు సార్. లాస్ట్కు మా శ్రీధర్ సార్ని అయితే సార్ డ్యూటీ ఇక్కడ 8:30 to 5 అవుతూ రాత్రి 9 గంటలకు కూడా వదిలిపెట్టలేదు శ్రీధర్ సార్ని. రూమ్కి వెళ్ళి మరీ చెప్పించుకునేది సార్ దగ్గర, శ్రీధర్ సార్ దగ్గర. అంటే ఉన్నటువంటి సార్లు చదవాలని చెప్పి టైట్ చేయడం జరిగింది. ఆ రకంగానే చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టింది. ఆ రకంగానే మేము విజ్ఞానాన్ని తీసుకున్నాం. ఇదే రకంగా మేము 10th క్లాస్ అంటే 8th క్లాస్కి సలాపూర్ వెళ్ళినప్పుడు నిజానికి మీలాగా అక్కడ ఎవ్వరు పట్టించుకోలేదు సార్. నిజానికి వాస్తవం మా మాయ చెప్పినట్టుగా ఎవ్వరు పట్టించుకోలేదు. ఒక తెలుగు మాత్రం ఆ శశికుమార్ సార్ ఆ సార్ ఒక్కడైతే పట్టించుకునేది కొట్టేది దంచేది. అక్కడ సార్ ఒక్కడు పట్టించుకునేది. లాస్ట్ 10th క్లాస్కి వచ్చిన తర్వాత 9th క్లాస్లో మాకు మ్యాథ్స్ చెప్పడమే లేదు. 10th క్లాస్లో మ్యాథ్స్ చెప్పడమే లేదు మాకు. లాస్ట్కు దాని పక్కన ఉన్న ప్రైమరీ స్కూల్లో ఒక సార్ ఉంటే సార్కు మేము మనిషి కింద డబ్బులు వేసుకొని 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పించుకున్నాం. ఆ రకంగా చేసుకొని 10th క్లాస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళాం. 10th వరకు ఉన్నటువంటి జీవితం మంచి బ్రహ్మాండమైన జీవితం. ఇక 10th తర్వాత అన్ని కష్టాలే అండి. అంటే అటు స్టడీ పరంగా కాకుండా పర్సనల్గా కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. దాని తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్ చేర్యాలలో చదవడం జరిగింది. దాని తర్వాత డిగ్రీ ఒకటే శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ అని చేర్యాలలో ఉండే అక్కడ డిగ్రీ చేశాం. దాని తర్వాత 1 year పరిస్థితులు బాగలేక 1 year గ్యాప్ తీసుకొని కేయూలో కాకతీయ యూనివర్సిటీ ర్యాంక్ కొట్టుకొని పీజీ చేయడం జరిగింది. పీజీ చేసిన తర్వాత బిఈడి అరబిందో కాలేజ్ పెంబర్తి అక్కడ బీఈడి చేయడం జరిగింది. అంటే నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బీఈడి మొత్తం 2009కి క్లియర్ అయిపోయింది. టోటల్ 2009 తర్వాత ఫస్ట్ నారాయణ కాలేజ్ హస్సనాపూర్ బ్రాంచ్ హైదరాబాద్ అక్కడ జేఎల్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఓన్లీ 6 months పరిధిలోనే అక్కడ ఉన్నటువంటి ఎస్ఎల్ ఏ ప్రాబ్లం వల్ల రాకపోతే నాకు క్లాసెస్ హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుండి ఎస్ఎల్గా ప్రమోట్ అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు 15 to 16 years ఇప్పటికీ అప్పటి నుండి కూడా ఇంటర్మీడియట్ వ్యవస్థలోనే టీచ్ చేస్తూ ఉన్నాను. అలా చేసుకుంటూ మా పర్సనల్ ప్రాబ్లం వలన ఇక్కడికి విలేజ్కి రావాలనే ఉద్దేశంలో అక్కడ 3 years వర్క్ చేసిన తర్వాత చేరేలకు వచ్చి ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యి ఆ లెక్చరర్గా చేసుకుంటూ మద్దూరులో మా ఫ్రెండ్స్ అందరం కలిసి అంటే లెక్చరర్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్స్ అందరం కలిసి మద్దూరులో ఒక సాహిత్య డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. మేమే దానికి అది ఏర్పాటు చేసి అఫిలియేషన్ కోసం ఇన్స్పెక్షన్కి వస్తుంటే సిమెంట్ అసలుగా రాకపోతే సిమెంట్ బ్యాగులు కూడా వేయడం జరిగింది. అంటే సాహిత్య డిగ్రీ కాలేజ్ అని అడ్డు నిలబెట్టిన తర్వాత మళ్ళీ అదే ఫ్రెండ్స్ మళ్ళీ చేర్యాల్లో ఒక డిగ్రీ కాలేజ్ పెడదామని అనుకొని చేర్యాల్లో నేతాజీ డిగ్రీ కాలేజ్ అనేది దాన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. మొత్తం 12 years పరిధి దానిలో ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని కంటిన్యూ చేశాం. దాని తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన డిగ్రీ కాలేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకనొక సందర్భంలో పార్ట్నర్స్ విషయం కాబట్టి కొన్ని మాటలు ఒకరికొకరికి రావడం వలన అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు పక్కన ఉన్నటువంటి అన్ని కళల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ అందరం కలిసి టీ తాగాలన్నా
ఇక లాస్ట్కి చెప్పాలంటే మందారాలన్నా కూడా ఈవినింగ్ అందరం కలిసి కూర్చొని తాగేవాళ్ళం. తెల్లారేస్తే వేరే కాలేజీకి వెళ్ళి ఎలా టీచ్ చేయాలి, నేను ఇలా హాయ్ హాయ్ అని అనుకుని మందు తాగిన వాళ్ళం, నేను ఒక కాలేజీలో ఎలా వర్క్ చేయాలనే ఉద్దేశంలో వద్దు అని డిసైడ్ అయ్యి హైదరాబాద్కి షిఫ్ట్ కావడం జరిగింది. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒక కాలేజ్కి సిఎంఎస్ ఫర్ సిఏ, అది సిఏ కాలేజ్ అండి. అది టోటల్ 12 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. సిఏ నెంబర్ 1 కాలేజ్ అది. అంటే సిఏ అంటేనే సిఎంఎస్, అది ఆల్రెడీ ఒక పడింది అట్లా. అందులో ఒక ఈసీఎల్ బ్రాంచ్, ఆ ఈసీఎల్ బ్రాంచ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ప్లస్ ఒక మ్యాథ్స్ లెక్చరర్, ఒక మ్యాథ్స్ చెప్తూ ఒక ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నాకు 2 పాపలండి. ఒక పాప 7th క్లాస్, ఒక పాప 5th క్లాస్. ప్రస్తుతానికి అయితే లైఫ్ చాలా బాగుంది, పనిచేస్తున్నాం. ఇదంతా కూడా మీ దయ సార్. మీరు మాకు ఇచ్చినటువంటి ఆ ఇన్స్పిరేషన్, మీరు ఇచ్చినటువంటి ఆ టైట్ ఏ విధంగానైతే మా మీద చేశారో ఆ రకంగానే ఇలా మేము మంచి పొజిషన్లో ఉన్నాం. 10th క్లాస్లో కొండా రమేష్ తెలుసా మీకు? అతను ఇంటర్ జాయిన్ అయ్యి మళ్ళీ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ఫెయిల్ అయిన క్యాండిడేట్. అదే మ్యాథ్స్లో ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగల దిట్ట. ఇప్పుడు ఏంటి చేసేస్తాడు అంతే. అంటే ఫెయిల్యూర్స్ ఆ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్ అనేటువంటి విషయాన్ని అతను ప్రూవ్ చేసుకొని మ్యాథ్స్లో ఒక రకమైనటువంటి టాలెంట్ని సంపాదించుకొని మంచి స్పీడ్లో ఉన్నాడు సార్. ఓకే, థ్యాంక్ యూ. చాలా ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఇక్కడ నాతో పనిచేసినటువంటి శ్రీ మాధవరెడ్డి సార్ గారు, మేము బదిలీపై వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడికి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి శ్రీధర్ సార్ గారు, రవికుమార్ సార్ గారు, శ్రీధర్ గారు, మరి అప్పుడు మీకు విద్య నేర్పి మరి మా యొక్క శక్తి యుక్తులను మీకు ధారపోసినప్పుడు నేర్చుకున్న అనుభవాలను చెప్పినటువంటి విద్యార్థులు మరి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. నాకెందుకో అప్పుడున్నటువంటి వాతావరణము ఇప్పుడు మిమ్మల్ని చూసుకునేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. ఇకపోతే మరి అప్పుడు మేము ఏది మాధవరెడ్డి సార్ గారు కానీ నేను కానీ అపాయింట్మెంటు స్టేజ్ మాదప్పుడు కొత్తగా వచ్చినాం, విద్య నేర్పాలనేటువంటి ఆతృతతో ఉన్నాం. మరి ఆ విషయం లోపల మీకు మ్యాక్సిమంగా చెప్పి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకురావాలి చదువు లోపల అనేటువంటి ఉద్దేశంతో మరి దండన అనేటువంటిది కొంచెం నేను ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి కూడా మిమ్మల్ని అప్పుడు నేను గమనించిన కొంతమంది విద్యార్థులు కొంచెం నొచ్చుకునేది, బాధపడేది కూడా. కానీ నా ఉద్దేశం ప్రకారంగా చెప్పాలి అని అంటే నేను ఆ స్థితిలో మిమ్మల్ని ఆ విధంగా చూసిన కాబట్టి మీరు ఈ స్థితిలో ఉన్నారు అనేటువంటిది నా యొక్క అది. కానీ అటువంటి పరిస్థితులలో ఎవరైనా బాధపడ్డట్టుంటే దాన్ని విడనాడి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇకపోతే మీకుండబడేటువంటి జీవిత విధానాలు చూసినట్టుంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా అది దేనితోటి సాధ్యమవుతుంది అంటే విద్యతోటి. ఈ విద్య ఇంత నేర్చుకున్నారు కాబట్టి మీరు ఈ స్టేజ్లో అక్కడికి వెళ్ళి మీ స్థానాల లోపల మీరు సెటిల్ అయ్యి మీ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అది చాలా సంతోషం. ఇక ఈ జీవన విధానాన్ని ఈడ్చేటువంటి తరుణంలో ఇక అన్నీ కొందరికేమో మంచి, కొందరికేమో చెడు, కొందరికేమో ఇబ్బందులు, కొందరికేమో బాధలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇక వాటిని అన్నిటినీ అధిగమించి మన లైఫ్ ముందుకు తీసుకుపోవడానికే ఈ విద్య అనేటువంటిది ధైర్యాన్ని మనకు సమకూర్చుతుంది. ఆ విద్యతోటే మీరు ఇప్పుడు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని మీరు ముందుకు పోతుండ్రు అనేటువంటిది నా యొక్క కోరిక. కాకపోతే ముఖ్యంగా మీరు కన్నటువంటి పిల్లలు
వాళ్ళకు ఒకటే విద్య అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ఈ రోజులలో. విద్య నేర్పితే సరిపోతుంది, మనం సంపాదన అనేటువంటిది ముఖ్యం కాదు, వాళ్ళ కొరకు కోట్ల కొద్ది ఆస్తులు అనేటువంటిది సంపాదించడం ముఖ్యం కాదు. మరి వాడు 1 కోటి రూపాయలు 1 లక్ష రూపాయలు సంపాదించేటువంటి జ్ఞానాన్ని మాత్రం మీరు ప్రసాదించాలి అని అంటే తప్పకుండా వాళ్ళను విద్య నేర్పడానికి ముందుకు ప్రోత్సహించాలి. ఇక ఈ రోజులలో చూసినట్టుంటే మీకున్నప్పటి పరిస్థితుల కంటే ఇప్పటి పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. మరి మెరుగ్గా ఉన్నప్పటికీ విద్య రావడం లేదు అని అంటే ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ మీడియా ప్రభావాలు, ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు ఇవన్నీ ఇబ్బందిని కలిగిస్తున్నాయి. పిల్లలు ముంగటికి పోలేకపోతున్నారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత ఏంది అని అంటే వాళ్ళని ఖచ్చితంగా ఏ స్కూల్లోనైతే మీరు చదివిస్తున్నారో ఆ స్కూల్ నుంచి పిల్లలు రాగానే వాళ్ళకు ఇచ్చినటువంటి హోంవర్క్ ఏంటిది అనేటువంటిది చేయించే బాధ్యత తప్పకుండా తీసుకోవాలి. కానీ మీ జీవితాలన్నీ ఎట్లున్నాయి అని అంటే ఈ రోజులలో చాలా ఉరుకులు పరుగుల జీవితాలు మోపోయినాయి. మా స్టేజ్కి మీ స్టేజ్కి చూస్తే చాలా కష్టతరమైనటువంటి జీవితాలుగానే అనిపిస్తున్నాయి. కాకపోతే ఒకటి ఏంది అని అంటే మా జీవితం మా స్టేజ్ లోపల ఇంత డబ్బు ఇన్ని ఫెసిలిటీస్ కనబడలే, కానీ మీకు కనబడుతున్నాయి. కానీ వాటిని యూటిలైజ్ చేద్దాము అని అంటే మీ యొక్క ఆతృతి అందుకోలేకపోతున్నారు, ఏది ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. అటు పిల్లలు, ఇటు సంసారము, ఇటు గందరగోళము, ఈ బాధలు ఇవన్నీ చూస్తే కొంచెం ఇబ్బందికరమే. కానీ మీరు ఆ మనోధైర్యాన్ని పుంజుకొని ముందు వెళ్ళి మీ పిల్లలను మరి చక్కగా చదివించుకొని వాళ్ళని ఒక స్టేజీలో చూసినప్పుడే మీ తల్లిదండ్రి యొక్క జీవితానికి సార్థకత అనేటువంటిది గుర్తుంచుకోవాలని కోరుతున్నా. ఇకపోతే ఈ యొక్క విద్యా విధానము అనేటువంటిది కూడా చాలా మార్పు కోరుతున్నది ప్రభుత్వాలు మారినప్పుడల్లా. ఇక రకరకాలైనటువంటి స్కూల్స్ పెట్టడము, ఈ ఉన్న స్ట్రెంత్ లేకుండా పోవడము. మీరు అంటున్నారు 117 స్ట్రెంత్ ఉండే సార్ ఫస్ట్ క్లాస్లో, మరి అది ఎడిపోయింది అని అంటే ఈ రకరకాల స్కూల్స్ పెట్టడంతో ఆ స్కూళ్ళకు వెళ్ళిపోతూ ఉన్నారు. దీంతోపాటు గవర్నమెంట్ మేనేజ్మెంట్ మారింది, దాంతోపాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి ఆ ప్రైవేట్ స్కూళ్ళకు పోతూ ఉన్నారు. ఇక ఈ రోజులలో ఈ పేరెంట్స్ కూడా ఎట్లా మారిండ్రు అంటే అప్పుడు ఉండబడేటువంటి పేరెంట్స్ బాధ్యతాయుతంగా సార్ కప్పచెప్పి పాఠశాలలో తోలి మరి చదివేటట్టుగా చూస్తూ పిల్లలను సాగేది. కానీ ఈ రోజులలో ఎట్లయింది అంటే నా కన్నా పైసలు ఉన్నాయా ప్రైవేట్ స్కూల్లో దూరినా వాడు నేర్చుకోకపోని పట్టించుకునేటువంటి నాదులు లేకుండా పోయింది. ఈ రోజులలో ప్రభుత్వ ఉపాధ్యాయులను మించినటువంటి ఉపాధ్యాయులు లేరనుకోవాలి. ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి అన్ని విధాల పరీక్షలలో నెగ్గి వచ్చి ఈ పాఠశాలల్లో పనిచేస్తుండ్రు అంటే వాళ్ళని ఉపయోగించుకోవాలి మీరు. కానీ చాలామంది పేరెంట్స్ నెగ్లిజెన్స్ ఏమంటారు, ప్రభుత్వ పాఠశాల ఏ గన్నేమవుతుందిరా చదువురాదు ఏం రా సపడే చర్యలు ఏం చెప్పరు. మీకు వచ్చిపోవడానికే పిల్లలకు టైం సరిపోదు. అలా చెప్పే ఉపాధ్యాయులు అంటూ ఇంటర్మీడియట్ డిగ్రీ వాడు మేనేజ్మెంట్ వాడు ఏమిస్తాడు వాళ్ళకు ఆ శాలరీస్ ఉండవు, వాళ్ళు చక్కగా చెప్పరు. మావాడిని 10 ఏళ్ళు ప్రగతినే చదివించినా అయ్యో మావాడు ఫస్ట్ క్లాస్లో ఏం పాస్ కాలేవాడు 10th ఫెయిల్ అయ్యిండని ఒకరు, ఇంటర్ ఫెయిల్ అయ్యిండని ఒకరు, డిగ్రీలో తప్పిపోయిండని ఒకరు. మరి అటువంటి పరిస్థితులు రాకుండా మీ పిల్లలను మీరు చక్కపరుచుకొని మీ చేతుల్లోనే ఉన్నది కాబట్టి మీది మీరుగా చక్కదిద్దుకొని మీ పిల్లలను ఉన్నత స్థానానికి తీసుకొస్తారని నేను కోరుకుంటున్నా. ఇంకొకటి జీవితంలో మర్చిపోయినటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే మీ తల్లిదండ్రులను మరవకుండా ఒక దేవతల్లాగా చూసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు సార్. అశోక్ సార్, మీరు సజెషన్ ఇచ్చారు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కు పంపడమే కాకుండా ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు విద్యాబుద్ధులు నేర్పే ప్రయత్నం చేయండి. నేను మాట్లాడుతున్నట్టే మా గురువులకు నమస్కారం. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మీకు తెలుసు. నాకు ఇప్పుడు కూడా మా సార్ ఉంటే మాధవ అన్నారు అనుకో, నాకు చాలా సంతోషం.
రా అంటేనే సంతోషం. అది సామాన్యం అనుకోని నాకు సంతోషం కాదు. ఎందుకంటే ఆ బంధము ఆ బంధుత్వం అట్లా వస్తాడు మొత్తం అంతా. ఇప్పుడు నేను శీలం అంటేనే మంచిది, కానీ మహేష్ సార్ అన్నా అనుకోండి బాగుండా సార్. దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ నాట్ గుడ్ ఆల్సో. మీకు తెలుసు. ముఖ్యంగా మా ఇక్కడ వస్తే నేను 90 జూన్లో ఇక్కడికి వచ్చాను. నాకు అప్పుడే కొత్తగా ప్రమోషన్, హెచ్డి ప్రమోషన్ 90 జూన్లో వచ్చాను. 90 జూన్ నుంచి దాదాపు 95 దాకా, డిసెంబర్ 95 దాకా ఇక్కడ పనిచేసాం. అప్పుడు నా సార్ అప్పటి కాలంలో ఉన్నటువంటి విలువలు ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోతాయి. సార్ చెప్పింది మొత్తం అంతా నేను మా అప్పుడు చెప్పినప్పుడు కూడా. కాకపోతే మా సార్ మొత్తం నేను సార్ చెప్పాను, మా సార్ బాగా కొట్టేది, అశోక్ సార్ మాత్రం బాగా కొట్టేది. కానీ మా రాజు సార్ కొట్టకపోయేది, నేను కొట్టకపోయేది, ప్లస్ మరి ఇంకో నాయన సార్ ఆడని కొట్టకపోయేది. మన ఎవరు ప్రకాష్ సార్ బాగా పనిచేసేది, లక్ష్మీ సార్ కూడా డివోట్గా పని. అప్పటి తరం నేను చాలాసార్లు చెప్తాను, అప్పటి తరం వెళ్ళిపోతుంది, అది మొత్తం గ్యారెంటీ. ఇప్పుడు తరాన్ని మొత్తం అంతా కూడా ఏమున్నాయంటే ఎక్కువగా ఒక రకమైన ఎకనామికల్ వాల్యూస్ బాగా పెరుగుతున్నాయి. పైసలు ఉంటే, కార్లు ఉంటే వాళ్ళకి విలువలు ఎక్కువ, కానీ మొరల్ వాల్యూస్ చాలా తగ్గిపోతున్నాయి. అప్పుడు ఎప్పుడు పోయినా మేము డివోట్గా పనిచేసేది. ఎక్కడ పోయినా నేను చాలాసార్లు 2 సార్లు చెప్పిన పిల్లలు కూడా ఏమైనా డివోట్గా పనిచేయరా, డివోట్గా పనిచేయరా. డివోట్ అంటే ఏ టైం కంటే ఆ టైంలో. నేను 9:30 అని నేను సాయంత్రం సార్ చెప్తున్నా, 9:30 అని చెప్పినా మళ్ళీ రెడీ అయిందా సార్ 9:20కి ఫోన్ చేస్తాను. రాత్రి 9:30కి పోదాం సార్, తప్పకుండా మళ్ళీ మీ దగ్గర మ్యాచ్ ఫోన్ చేసిండు సార్. 10 వరకు రమ్మన్నాడు. 10 వరకు రమ్మంటే సార్కి ఫోన్ చేసిన, సార్ 9:30కి ఇక్కడ వెళ్దాం సిద్దిపేట నుంచి అన్న. తిరిగి మళ్ళీ 9:20కి ఫోన్ చేస్తే సార్ మర్చిపోయింది. అంటే డివోట్ లేదన్నట్లెక్క. ఎందుకు డివోట్ లేదు అని కూడా కొంతసారి కాకపోతే కొంతకాలం సాధక బాధకాల వల్ల మైండ్ ప్రెస్ వల్ల కూడా కొన్ని అవుతాయి. కాకపోతే మనం కూడా ప్రస్తుతం కొన్ని ఉన్నాము. ఎందుకంటే సాధక బాధ తప్పకుండా ఉంటాం. మంచి ముక్కు ఉంటేనే శివుడు వస్తారు, ముక్కు లేకపోతే మనం ఉండము. అందుకని ముక్కుని కూడా శివుడు వస్తుంది, సర్ది వస్తుంది, దగ్గు వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకని సాధ్యం వరకు ఇక్కడ నుండి మా పిల్లలు నేను చాలాసార్లు చెప్పిన, మర్మావుల పిల్లలే సలాక్పూర్లో గ్రేట్. ఇంకో రకంగా కూడా నేను నర్సాపల్లిలో పనిచేసిన, నర్సాపల్లి పిల్లలే మద్దూరులో గ్రేట్. ఇది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాకపోతే కడవూరుల పిల్లలు మాత్రం కొంచెం అంత పెద్ద బాగాలేదు సార్. చాట్లపల్లి పిల్లలు పర్లేదు. నేను ప్రస్తుతం చాట్లపల్లి పనిచేస్తున్నాను. ఇంకో 3 సంవత్సరాలు ఇప్పుడు గెలిచేట్లా పనిచేస్తున్నాడు. ఇంకో 3 సంవత్సరాలు చదివిస్తున్నది. చాట్లపల్లి పిల్లలు మాత్రం గేట్, కానీ కడవూరు పిల్లలు మాత్రం గేట్ అని చెప్పడం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ మధ్యకాలంలో చాలా అవలక్షణాలు ఎక్కువ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సరే కరోనా బ్యాచ్ కాడ నుంచే పిల్లలతో చాలా ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే ఫోన్ల ద్వారా నాకు తెలియదు. ఇక్కడ కూర్చోసారి పిల్లల ఆపరేషన్స్ ఇవి ఇక్కడ కూర్చొని పిల్లలు చాలా చేస్తారు. వాళ్ళ అన్నమే 0, వాళ్ళు 100% చెప్తారు. నిన్న మన ఏదో పీడిఎఫ్ అనేది మాకు ఏదో సంగతి పంపిస్తే మా మనవరాలు అదే తనకి పీడిఎఫ్ తెలియదా అంటే జీవన అంటే పీడిఎఫ్ చేసి ఇచ్చినాము. అంటే అంతకంటే ఫాస్ట్ పిల్లలు మా మనవరాలు చెప్తాము, కానీ నాకు చేరాలి. ఎందుకంటే ఈ ఫోన్ల ద్వారా మనం అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించాం. మనం ఏమన్నా స్కూల్కి పోవాలి, టైంకి పోవాలి, ఏం చేయాలి, ఏం కదా అది ఎక్కువ చెప్తాం. అందుకని సాధ్యమైనంత వరకు మీరు అందరూ కూడా మంచి స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కూడా ఎక్కువగా మనం ఏమన్నా మీరు ఎంతగా కష్టపడ్డ పిల్లల కోసమే మీరు బాగా చదవండి. మరి ఇంకా మనం ఉండే ఒక రకమైన ఊరిని కొంచెం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. రోజు వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. తెలుసు అందరి జీవితాలు ఒక ఎదురుగా ఉండవు, అది మొత్తం. ఎందుకంటే బ్రహ్మరూప రాష్ట్రుడు రాతను ఏమాత్రం చేంజ్ చేయలేము, కానీ దాన్ని పట్టుకొని మనం సాధించమనే ప్రయత్నం చేస్తే కొంచెమైనా మనం సమాజానికి ఉపయోగపడేగా, మన పిల్లలకు ఉపయోగపడేగా సాధించడం మనం ప్రయత్నం చేయొచ్చు. ఇంతతో నచ్చిన ఉపన్యాసం వేస్తూ మన మరణాల పేరు ఎప్పటికీ లేదు, ఇది మాత్రం గ్యారంటీ. సభాధ్యక్షులు భాస్కర్ గారు, అలాగే దర్శక గౌరవ ఉపాధ్యాయులు నాగురెడ్డి గారు, అశోక్ సార్ గారు, పోటీ మిత్రుడు శ్రీధర్ గారు. మేము 1996 డిసెంబర్లో ఇక్కడికి వచ్చినప్పుడు మీరంతా 6th క్లాస్ అనుకుంటా, 6th క్లాస్. సో 6th క్లాస్ యూపీఎస్ స్కూల్కి నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను శ్రీధర్ కలిసి వచ్చిన. శ్రీధర్ తర్వాత వచ్చాడు, నేను అచ్చకిస్తాయి సార్ ఉండే మొదట్లో వచ్చినప్పుడు మీరంతా చిన్న బాలికలు. సో ఇప్పటికైతే ఫేజ్లే మర్చిపోలేదు. సో ఈరోజు ఈ
మధ్యాహ్నం వేళ ఈ సభా వేదిక 27 సంవత్సరాల తర్వాత ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఏర్పడినటువంటి సభకి నమస్కారం. అలాగే వేదిక మీద పెద్దలకి, వేదిక ముందు కూర్చున్నటువంటి ఇప్పుడు బాలబాలికలు అనొచ్చు కదా, బాలబాలికలందరికీ కూడా శుభాశీస్సులు. మేము కొత్తగా అపాయింట్ అయి వచ్చినాం కాబట్టి కొంచెం ఉత్తేజం ఉంటుంది. దానికి తోడు నా బ్యాక్గ్రౌండ్ స్టడీస్ అంతా హైదరాబాద్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఎడ్ అంతా కూడా రెగ్యులర్ స్టడీస్ కాబట్టి కొంచెం ఏదో చెప్పాలి, ఏదో చెప్పాలి. అపాయింట్ ఇచ్చినప్పుడు మనకు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, హై స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్ ఉంటాయన్న అవగాహన లేదు నాకు. దాంతో జిల్లా స్థాయికి వెళ్తే లేదు నీకు మద్దూరు మండలం అలాట్ చేసి వెళ్ళిపోన్నారు. మద్దూరు మండలం కూడా ఏంటి, లబ్నూల స్కూల్ ఉంది కదా, హై స్కూల్ ఉంటుంది మైండ్లో, అది ఉంటుంది కదా అనే కాన్సెప్ట్కి వస్తే మద్దూరు మండలం పోవాలా, సరిపోతాం అని చెప్పి అక్కడ పోయిన తర్వాత మన అశోక్ కుమార్ సార్ వాళ్ళ మామగారు ఎంఈఓగా ఉండే తుంగరామ్ సార్. సో వారు జగదేశ్వర సార్ అని లబ్నూలో చేసేది. నీ పోస్ట్ ఇక్కడ వచ్చింది, లబ్నూలో రా అనుకుంటే నేను ప్రైమరీ స్కూల్ రాను, నాకు వాళ్ళు గుర్తుపడరు. ఇక్కడ ఏమొచ్చినా పండగప్పుడు వచ్చే లబ్నూరుకి. ఇంటర్మీడియట్, డిగ్రీ అంతా కూడా హైదరాబాద్ కాబట్టి 14 సంవత్సరాలు హైదరాబాద్లో లైఫ్ గడిచింది. దాంతో కొంచెం డిఫరెంట్ వాతావరణం, దాంతో గుర్తుపట్టరని పోవడం జరిగింది. తీరా వచ్చిన తర్వాత ఆ మండల ఆఫీస్ దగ్గర నారాయణ రెడ్డి సార్ ఏమన్నారంటే, నాకు నువ్వు వరుస బామ్మర్ది అయితే పోయి, విష్ణు బామ్మర్ది కదా, నాకు అంతే, నాకు ఇలా కాలు ఇబ్బంది, సలాపూర్కి నేను పోవాలి, నువ్వు మర్మాలకు వచ్చి అంటే మరి మర్మాలకు వస్తే నేను సలాపూర్ పోతా అని అంటుంటే, ఎక్కడ దొరికిండే బాబు నాకు ఈ యూపీఎస్ బోర్డు, నాకు హై స్కూల్ కావాలని కావాల్సి ఉన్నది అని కాదు ఉండే. సరే మొత్తానికైతే గడిచింది, అపాయింట్ తీసుకుని వచ్చిన. ఇక్కడి వాతావరణం చూస్తే నిజంగా ఏం మారలేదు, కాకపోతే క్షమ లేదు. ఇక అదే పిల్లలు, అదే సంఖ్య ఉంది. అంటే అప్పుడు 6th క్లాస్ ఉన్న సంఖ్య మళ్ళీ వచ్చింది. ఒకరిద్దరు దేవుడి పొరపాటు వాళ్ళని కోసం, లేదా తొందరపాటు తీసుకుపోండి అనుకోవచ్చు వాళ్ళు తప్ప వేదిక నిండుగానే ఉంది. ఆ క్లాస్ 6th క్లాస్ ముందు మనం 7th క్లాస్ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ చేసుకున్నట్టుగా ఉంది ఇప్పుడు, అంతే కదా. ఓకే, ఆ టైంలో వచ్చిన మేము కొద్దిగా చెప్పాలి ఏదో విద్యను అందించాలనేటువంటి ఆసక్తితో ఉంటాం కాబట్టి, దాంట్లో ఇంగ్లీష్ రెగ్యులర్గా చేయడము, ఇంగ్లీష్ మీద పట్టు ఎక్కువగా ఉండడము. అంతకుముందుకు నేను ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసి రావడము, డిఫరెంట్ జిల్లాల్లో పనిచేయడం. ఫస్ట్ అపాయింట్ సెయింట్ పీటర్ హై స్కూల్ అని ఉండే హైదరాబాద్లో, బీఈడీ చేసిన తర్వాత ఆ హై స్కూల్ పోతే అంతా పెద్ద పెద్ద పిల్లలు, ముస్లిం కమ్యూనిటీ, కేరళ టీచర్ చెప్తుంటే రీసెర్చ్ చేసిరు. దాంతో కొద్దిగా వాళ్ళు కంట్రోల్ చేయడం అక్కడ నేర్చుకున్నా. తర్వాత నన్ను అక్కడ చూసి, నా టీచింగ్ చూసిన తర్వాత ఇంకొక ఫాదర్ నన్ను బ్రాంకోలు పట్టుకుపోయాడు. అక్కడ హెడ్ మాస్టర్ కమ్ ఇంగ్లీష్ టీచర్గా బోధించాలి. అక్కడేం చెప్తారో అంటే నీ పూల తాట ఇస్తున్నా అన్నాడు. ఆ పిల్లలు ఇప్పుడు మర్చిపోలేదు. ఆ మధ్యకాలంలో గెట్ టుగెదర్ పెట్టుకుని హైదరాబాద్లో చేశారు. నేను వండర్ అయినా, నేను గుర్తున్నానా మీకు అంటే అప్పుడు ఏదంటే 93. ఆ పిల్లలు అక్కడ చేస్తూ మరీ పేరు గుర్తుపెట్టుకుని మరీ పిలిచారు. నేను అనుకున్నా గుర్తుపెట్టుకుని పిలిచారంటే అది కొట్టడం ఎక్కువ కావచ్చు నాకు అనిపించింది. మ్యాక్సిమం కొట్టేది. అక్కడ పోయిన తర్వాత డిఫరెంట్ రోమన్ క్యాథలిక్ స్కూల్ అది. పిల్లలందరూ కూడా కదా హార్డ్ వర్కర్లా ఉంటే రెడ్డి ఫీలింగ్ ఎక్కువ ఉండే. ఇక నేను పోయిన తర్వాత హెడ్ మాస్టర్గా ఉండడం కన్నా ఇంగ్లీష్ టీచర్ సబ్జెక్ట్ ఉంది, వర్తగా ఉంది కాబట్టి కచేరీలు పెట్టేది. గ్రౌండ్లోకి ఎంటర్ అయినంటే అట్లా విశాలం ఉండే స్కూల్ బిల్డింగ్ నుంచి ముందు వైపు. ఆ గ్రౌండ్లోకి ఎంటర్ అయినంటే గుంపులకు వచ్చినటువంటి విద్యార్థులు టక్కలేసి నిలబడేవాళ్ళు. ఇదేంటి మిగతా వాళ్ళు చూసుకుంటే మీ రెస్పాన్స్ లేదు మరి అంటే అది భయం ఎందుకు వచ్చిందంటే కొనడమే. అంటే డిసిప్లిన్ అన్నది విద్యలో రావాలి అంటే ముందుగా భయం ఉండాలి. అది ఇప్పుడు కొరబడి ఉంది, ఇప్పుడు లేదు. ఆ లేకపోవడానికి కారణం పేరెంట్స్కి మనమే తప్పనిసరి ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే పిల్లల్ని కొంచెం గౌరవంగా పెంచుకుంటే క్రమంలో పిల్లల్ని చిన్నప్పటి నుంచి లాడ్లీ చేసడం మొదలు పెడుతున్నాం. ఇంకా ఈ రోజుల్లో ఫెసిలిటీ ఏమొచ్చిందంటే సెల్ ఫోన్లు ఇస్తున్నాం. అది మరి దుర్మార్గపు ఆలోచన.
అదేం చేస్తుంది, చిన్నప్పటి నుంచి వాడికి ఇంకా ఊహాగానం రాకముందే పిల్లవాడు ఏడుస్తున్నాడు, పని చేసుకుంటూ ఉంటే గర్ల్స్ అవుతాయి, బాయ్స్ అవుతాయి, పని చేసుకున్నాడు ఏడుస్తున్నారు అంటే టక్కన సెల్ తీసిస్తున్నాం, వాడు ఇట్లా 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 అని నేర్చుకుంటాడు. ఆ తర్వాత మనం సంబరపడుతున్నాం, అరే వీడికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయవచ్చు అన్నాక మీది పోతుంది, ఏదో మీది వాడికి అర్థం కాదు, అయినా ఇస్తున్నాం. ఎందుకంటే వాడు కొంచెం మనం ఫెసిలిటీ కల్పిస్తాడు కదా, కొద్దిసేపు అయినా ఆ లోకంలో పడితే మర్చిపోతుంది. అది క్రమక్రమంగా ఎడిపోతుంది అంటే అడిక్ట్ అవుతున్నాడు. రాంగ్ అది ఇస్తే కానీ వాడు సపోర్ట్ చేయడు, ఇస్తే కానీ వాడు అన్నాడు, అది ఇస్తే కానీ నువ్వు చెప్పిన పని చేయడు. చివరికి ఎడిపోతుంది వ్యవస్థ అంటే ఇగో ఇండిసిప్లిన్గా వస్తుంది. అంటే అది తయారు చేసింది ఎవరు? మనమే కదా. కానీ అదే చిన్న వయసు నుండి కొంచెం మాటలు చెప్తూ మన కొంచెం టైం ఇస్తూ మన సెల్ ఫోన్ మనం కంట్రోల్ చేసుకుంటూ మన కంట్రోల్లో ఉంటూ పిల్లవాళ్ళకి కనుక కొద్దిగా మాటలు చెప్పడం, చిన్న చిన్న పనులు చెప్పడం, చిన్న చిన్న సొంతంగా ఆలోచించేటువంటి పనులు చెప్పడం చేస్తే తప్పనిసరిగా మళ్ళీ డిసిప్లిన్ వస్తుంది. ఇక ఈ ఉరుకుల పరుగులు మన ఇద్దరికే సీనియర్ ఉపాధ్యాయులు ఆమెను చెప్పడం జరిగింది. ఉరుకుల పరుగుల జీవితంలో వ్యవస్థలో పోల్చుకోవడం, కంపేర్ చేయడం మొదలుపెట్టినాం. పక్క వాళ్ళతో పోల్చుకుంటాం, ఎదురింటి వాళ్ళతో పోల్చుకుంటాం, మనం ఉండేటువంటి స్థితిగతులలో మనం ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో పోల్చుకుంటున్నాం. ఈ కంపారిజన్ ఏం చేస్తుంది? వాల్యూస్ని తగ్గిస్తుంది, విలువలను తగ్గిస్తుంది. ఈ పోల్చుకోవడం అన్నది ఎకనామిక్గా ఎంతసేపు వేగవంతంగా వెళ్ళాలి, వాడు ముందుకు వెళ్తున్నాడు, మనం వెళ్ళాలి, ఎందుకు? డబ్బు సంపాదన మాత్రమే, దాని వాల్యూ లేకుండా పోతుంది. దాంతో కుటుంబ వ్యవస్థల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. దానికి కారణం మనమే అవుతున్నాం. కానీ వాటిని మనం సాధ్యం చేయలేమా? చేయగలం, మీరు చేయగలరు. ఎందుకంటే మేము ఆల్రెడీ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినాం. ఇంకా మాలో ఉంది, ప్రయత్నం చేద్దాం. అదే చెప్తున్నా. ఇప్పటికీ ప్రజెంట్ నేను వెంకటాల స్కూల్లో పనిచేస్తున్నా. ఆ వెంకటాల స్కూల్లో పిల్లలకి చదువు అప్పుడు ఏమైనా చెప్పి చేస్తారు. చదువు అంటే మాత్రం మాతగా సార్ అంటారు. అంటే చదువుతో పాటు ఇది కూడా వస్తుందిరా అని మేము అంటాం. ఇప్పుడు అన్నీ కూడా మోడర్నైజేషన్లో IFBB బోర్డ్స్ వచ్చినాయి, టీవీలోనే అని నేను చెప్పే బాయ్ సైన్స్ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి ఒకటి వేసిందంటే ఒక్క క్లాసులో మొత్తం సర్క్యులర్ సిస్టమ్ మొత్తం చెప్పచ్చు విత్ లైవ్. ఎట్లా బ్లడ్ మూవ్ అవుతుంది, హార్ట్ రేట్ దగ్గర పనిచేస్తుంది అని చెప్పచ్చు. వాడు ఇంగ్లీష్ చెప్తుంటే వాడు ఇంగ్లీష్ పరిజ్ఞానం తక్కువ, దాంతో అందరూ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ పిల్లలలో ఇంటి పరిస్థితులను బట్టి చదవడం తక్కువ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, తెలుగు పెట్టండి సార్, ఒక అట్లాంటి వ్యవస్థ ఉంది. అంటే పిల్లలలో చదువు తగ్గడానికి కారణము, రెండవది నైతిక విలువలు తగ్గడానికి కారణము తల్లిదండ్రులుగా మనం చేస్తున్నాం. దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే మన పిల్లల్ని కూడా మీకంటే మీరు ఆశించిన స్థాయి కంటే పై స్థాయిలో తీసుకెళ్ళగలరు అని నాకు నమ్మకం అనిపిస్తుంది. చేయగలుగుతారు కదా. కొద్దిగా టైం ఇస్తే ఒకటి సెల్ ఫోన్ని కొంచెం అవాయిడ్ చేయండి వీలైనంత వరకు. ఇంకా మీకు వీలైతే మీకు అప్పుడు చదువుకున్న పుస్తకాలు ఏమైనా ఉంటే ఇంట్లో, లేదు మీ మెమరీలో ఏమైనా పుస్తకాలు కనబడితే, బజార్కి వెళ్ళినప్పుడు లైబ్రరీలో బుక్ షాపుల్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కనబడతాయి, బుక్ షాప్ కనబడతాయి, అక్కడ ఏమైనా కొద్దిగా ఉపయోగపడేటువంటి నైతిక కథలు, చిన్న కథలు ఉన్న పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం పట్టుకొచ్చి ముందు పడేసి, అరే పక్కన కూర్చోబెట్టుకొని చదువురా బాబు, అమ్మ చదివేది అనే ప్రయత్నం చేయండి. చేస్తే వాళ్ళకి ముందు ఆసక్తి చూపరు, దానికంటే సెల్ ఫోన్ బెటర్ అంటారు. సెల్ ఫోన్లో అన్నీ వస్తున్నాయి కదా, దాని మీనింగ్ అంటే కూడా రాదు. గూగుల్ తల్లి ఉంది కదా, అన్నీ చూపిస్తుంది దారి. ఇది జేబులో ఉంది అంటే మొత్తం చూపిస్తుంది దారి. ఇప్పుడు ఈ నుంచి పట్టణం వెళ్ళిపోవాలి, మరమలు రావాలంటే ఎక్కడ చూసే వాళ్ళకి ఏం చేస్తాం మనం, లొకేషన్ షేర్ చేస్తాం కదా. లొకేషన్ షేర్ చేసిందంటే ఎవరు లేకుండా బండి ముందు పెట్టుకుంటాడు, వస్తూనే ఉంటాడు. అదే కాన్సెప్ట్ గుర్తులు చెప్తే రాగలిగేటువంటి మైండ్ రావాలి అంటే అది మీ చేతిలోనే ఉంది. పేరెంట్స్గా వాళ్ళకి ఎంతసేపు సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా నైతికపరమైన అంశాలతో కూడినటువంటి అంశాలని పుస్తకాల రూపంలో కానీ మాటల రూపంలో కానీ చెప్పి కనీసం కలిసి భోజనం చేసుకుంటూ వాళ్ళతో చిన్న చిన్న పనులు చేపిస్తూ ఉంటే వాళ్ళు కూడా మీలాగా డిసిప్లిన్గా వస్తారు. ఇది అసాధ్యమే కాదు,
సాధ్యమే. ఇంకొకటి కంపారిజన్ మాత్రం తగ్గించండి. వేరే వాళ్ళతో పోల్చి మన పిల్లల్ని అరే ఏం రాకున్నాయేమో అని చెప్పే కాన్సెప్ట్ తగ్గించండి. అదొకటి చేయగలిగితే మనము మన పిల్లల్ని మంచి స్థాయిలో తీసుకెళ్ళగలం. వెళ్తారు కదా, వేరే చెప్తే వింటారు కదా, మీరు వింటారా? ఓకే. కానీ మొత్తానికి 25 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని ఈ వేదిక ద్వారా మీతో 4 మాటలు పంచుకునే అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే మీరు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, వివిధ రంగాల్లో సెటిల్ అయిన మీరు గృహిణులుగా ఉండొచ్చు, వివిధ రకాల తాత్కాలిక ఎంప్లాయీస్గా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కానీ వివిధ రకాలుగా ఉన్నటువంటి మీరు, మేము ఆ 6th క్లాస్ 27 సంవత్సరాల కింద 6th క్లాస్ బోధించినప్పుడు ఏ విధంగా అయితే భయం భక్తులతో ఉన్నారో మీ పిల్లల్ని కూడా దాంట్లో ఒక 10 to 25% పెంచే ప్రయత్నం చేయండి. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారినాయని ఆల్రెడీ మన తోటి ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. మారిన పరిస్థితులు ఉన్నాయి, కానీ దాన్ని మారినాయి అనుకుంటూ ప్రతి ఒక్కడు పోతుంటే ఆ మార్పు అనేది తిరిగి తీసుకురాగలము. ఆ ప్రయత్నం చేయాలి. ఉండే విషయాలు చెప్తాను నేను. ఒకటి, మీరు అభివృద్ధి పథంలో ఉన్నారు. ఇప్పుడు మీరు పిల్లలను పెంచే క్రమంలో ఉన్నారు. మీరు ఏదైతే మీరు చదువుకునేటప్పుడు ఇది చేస్తే నేను బాగుపడుతుంది కావచ్చు, ఇట్లా చదివితే బాగుపడుతుంది కావచ్చు, ఈ స్టెప్ వేయడం వల్ల నా జీవితం మారిపోవచ్చు అనుకుంటూ ఉంటారు ఇప్పటికి. అది మీ పిల్లలకు ఆ నష్టాన్ని పూరించండి. ఎందుకంటే ఇట్లా చేస్తే బాగుంటుంది పిల్లవాడిని, అప్పుడు నేను చేయలేకపోయినా, లేదా మా పేరెంట్స్ ఇట్లా చేయలేకపోయారు కాబట్టి నేను ఆ పిల్లవాళ్ళకి అది అందించాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు స్టెప్స్ తీసుకుంటూ పిల్లవాళ్ళని మాత్రము, మన ఆస్తి అదే, పిల్లవాళ్ళని మాత్రం ప్రతి నిమిషం కనిపెట్టుకుంటూ ఉండండి. ఇది నేను పర్సనల్గా మీకు ఇస్తున్నటువంటి సందేశం. అది వదిలిపెట్టండి. తర్వాత రెండవది మా పర్సనల్ మ్యాటర్స్. నిజంగా కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే అందరం కలుసుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న అందరిలో అందరికంటే సంతోషంగా మీరు నన్ను అబ్జర్వ్ చేసే ఉంటారు. నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నా. ఎందుకు అంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే. అసలు నా తల్లిని వదిలిపెట్టి మీ ఊరికే వచ్చినా నేను. ఎందుకంటే నా చదువు అంతా మా ఫాదర్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్. అసలు సార్ రవి సార్ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఒక అన్నాడు, మా తర్వాత వచ్చిండు అని. అంటే యాక్చువల్లీ అందరం ఒకేసారి అపాయింట్మెంట్ అయినాం. కానీ నేను వరంగల్ డిఆఫ్ 2 కిలోమీటర్స్ మా ఇల్లు, 2 కిలోమీటర్లు. నేను చదివింది మా ఊళ్ళో 7th వరకు చదువుకున్నా. మా ఊళ్ళో హై స్కూల్ లేదు. పక్కకు 2 కిలోమీటర్స్లో ఎల్బిహెచ్ఎస్ ఉండే. అంటే ఇప్పుడు ఎల్బిహెచ్ఎస్ అంటే శ్రీదేవి టాకీస్, మీకు ఐడియా ఉంటుంది. శ్రీదేవి టాకీస్ ఏషియన్ మాల్ శ్రీదేవి టాకీస్, అక్కడ హై స్కూల్ ఉండే నాది. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అశోక్ టాక్స్ ఉంది ఇప్పుడు. అశోక్ టాక్స్లో నా ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. డిగ్రీ ఏమో నేను ఆర్ట్స్ కాలేజ్ సుబేదరి ఆర్ట్స్ కాలేజ్ చదివిన. తర్వాత బీఈడీ ఏమో ఫాతిమాలో చేశాను. అంటే నేను అసలు ఇంట్లో నుండి బయటికి రాలేదు. నేను మా అమ్మని వదిలిపెట్టి మా నాన్న వదిలిపెట్టి నేను అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేవాడిని కాదు. అటువంటి పరిస్థితులలో నాకు జాబ్ ఇక్కడికి వచ్చింది. అంటే దాదాపు మీకు తెలిసే నేను ఇక్కడికి రావాలంటే ఎర్లీ అవర్స్ మా అమ్మ నాకు టిఫిన్ చేసి పెట్టేది. నాకు వండుకో రావడం రాదు, ఎందుకంటే నేను హాస్టల్లో పెరిగినని కాదు. ప్లస్ నాకు వండుకో అసలు నా బట్టలు కూడా నేను వండుకోలేదు. మా ఫాదర్ అప్పటికే హెడ్ మాస్టర్ కాబట్టి మా ఫాదరు 1 మంత్స్లో ఉండేది. అటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి రాలేనని చెప్పేసి నేను అసలు నేను తర్వాత వచ్చి ఇక్కడ జాయిన్ అయినా. మీకన్నా సంతోషం నాకే ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ, ప్లస్ అన్ని రకాలైనటువంటి అనుభూతులు నేను ఇక్కడ పొందగలిగిన. ప్లస్ ఇంకోటి నేను ఎప్పటికీ ప్రతి సీజన్లో గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇక్కడ కొడిశాల అని ఉండేది మనకు. ఆ కొడిశాల దగ్గర పోతే ఇంటి దగ్గర నుంచి ఇక్కడ పోతే ఒక బత్త సంచాలు పట్టుకపోయేది. శిల్పకాయలు బత్త సంచా పట్టుకు ఇక్కడనే బస్సు ఎక్కేది. నేను బస్సు ఎక్కి ఇక్కడ పోయిందంటే ఇంత ఉండేది. అది మా దగ్గర వాళ్ళ భూపసారి వాళ్ళ కిరా ఉండే జామ చెట్టు ఉంటే ఇట్లా పట్టుకుంటే కింద పడేదంతా తినకపోయేది నేను. అంటే అట్లున్నది ఇక్కడ. అదే ఇప్పుడు సిటీలో మీరు చూస్తారు ఎట్లున్నది మన పరిస్థితితో తెలుసు మీకు. అంటే అటువంటి రుచులు చూసినాడు ఇక్కడ. చాలా సంతోషం.
మీరందరూ నన్ను పిలిచినందుకు మీరు వచ్చినందుకు మీరు కృతజ్ఞతలు చెప్తున్నారేమో కానీ అట్లా కాదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా నన్ను గుర్తుంచుకొని నన్ను ఇక్కడికి పిలిచి అందరినీ పిలిచినందుకు. ఎందుకంటే ఇంకొకటి, మనం పేరెంట్స్ అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ₹1,00,00,000 ఉన్న మంచిదే, కానీ తండ్రి తల్లి మరి కనబడడం. కాబట్టి ఆ పేరెంట్స్ని మాత్రం మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అసలు చూస్తలేదు. ఇప్పుడు నా పర్సనల్గా మంచిగా చేయడం అన్న తర్వాత నా పిల్లలకి నేను ఇంటర్మీడియట్ నుంచే చెప్పిన. నాకు 2 బాబులు, 2 కూడా ఇప్పుడు వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నారు. పెద్ద అబ్బాయి ఎంటెక్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. నేను ఇంటర్మీడియట్ నుంచే మా పిల్లలకి ఏం చెప్పిన అంటే, బయటికి మాత్రం మిమ్మల్ని పంపాను. బయటికి అంటే స్టేట్స్, అమెరికాకు, కెనడాకు, ఆస్ట్రేలియాకు అటు పంపుతున్నారు చాలా వరకు. మరి మీ ఊళ్ళో ఎట్లుందో నాకు పొజిషన్ తెలియదు, కానీ ఇప్పుడు సిటీలో అయితే ప్రతి ఇంటింటికి, ఇప్పుడు మా కాలనీలో అయితే అసలు ఇంట్లో ఎవరు ఉండవు, ముసలి ఉంటాడు. కాబట్టి పైసా అమ్మే పరమాత్మ. కానీ అది కాదు కదా, మనశ్శాంతి ముఖ్యం. మనశ్శాంతి లేని ఎన్ని పైసలు ఉంటే ఏం లాభం? వేస్టే కదా. తల్లిదండ్రులు లేనప్పుడు నీకు ఎంత ఉంటే ఏం లాభం కదా. మరి ఒక్కసారి నన్ను ఇక్కడ పిలిపించి నన్ను ఈ ఆనందంలో పాల్పంచుకునేటట్టుగా చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సార్, మీరు కూడా మాకు గురువులే, మాకు మంచి మంచి సజెషన్లు సలహాలు ఇవ్వగలరని కోరి. థ్యాంక్ యూ. అసలు ఈ మీటింగ్ పిలిచినప్పుడు నాకు 2 కారణాలు ఉన్నాయి రావడానికి. మీరు పిలవకుండా నేను వచ్చేవాడిని. 2 కారణాలు అది చెప్పే ముందు మరి మా మరిమాన గ్రామానికి ఈనాటి పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్ సార్ గారికి, మాధురెడ్డి గారికి, అదే రవికుమార్ సార్ గారికి, శ్రీధర్ గారికి, మా పాఠశాల హెచ్ఎంఎన్ స్టాఫ్ తరఫున, మా గ్రామ ప్రజలందరి తరఫున, పేరెంట్స్ తరఫున అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కారణం చెప్పాను కదా, కారణం చెప్తాను. ఎందుకంటే ఈ మీటింగ్ రావడానికి 2 కారణాలు. ఒకటేమో మేము కూడా 10th బ్యాచ్ కలుద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం ఈ మధ్యలోనే. ఇది ఒక రిహార్సల్ లాగుంటుందో చూద్దామని అనుకున్నాను. రెండవది, ఇక్కడికి వచ్చేటప్పుడు కలుస్తున్నాడు పూర్వ విద్యాలయం, మీరు పూర్వ విద్యాలయం కలుస్తున్నారు, కానీ నేను మా పేరెంట్స్ కలుద్దామని వచ్చాను ఇక్కడ. వీళ్ళందరూ మా పిల్లలందరూ మా పిల్లలే. ఇప్పుడు కొంతమంది వేరే స్కూల్కి వెళ్తున్నారు, కానీ ఎందుకంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయ్యేటప్పుడు ఇంతమంది ఎక్కువ రాదు. నాకు అవకాశం దొరికింది వద్ద కలుసుదామని వచ్చాను ఇక్కడ. భయం ఉండలేదు. పిల్లలకు భయం అనేది ద్వారా చెప్తే చదువు రాదని. ఫస్ట్ భయం ద్వారా అంటే ఒకటే మనం కొట్టడం తిడితే వేరే జంతువులు అవి ఉంటాయి. కొడితే వాటికి చదువు వస్తుందా? కొడితే ఎంతసేపు కొడితే మరి రాదు, కొడితే రాదండి, ప్రేమతోనే వస్తుంది. నేను అదేవిధంగా ట్రీట్ చేస్తాను మా పిల్లలందరినీ కూడా. ఎప్పుడు కూడా ఎక్కడ చూస్తున్నారు, దొంగతనంగా చూపులు నవ్వుతూ ఉన్నారు. ప్రియా సిస్టర్స్ ఉత్కం. అయితే మాట్లాడే క్రమంలో 2-3 కొందరు సలహాలు ఇచ్చారు. గ్రామానికి సంబంధించి, ఈ పిల్లలకు సంబంధించి, చదువు సంబంధించి, మంచి మర్యాదల గురించి కానీ ఇస్తుంటే చూశాను. అయితే చదువు ఎక్కడైనా చెప్తారండి, చదువు ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా చెప్తారు, మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ మంచి మర్యాద మాత్రం మన ఇంటి నుంచే మొదలవుతుంది. ఫస్ట్ మర్యాద మాత్రం మన ఇంటి నుంచే మొదలవుతుంది. ఎందుకంటే పిల్లలకు చెడు మాటలు కానీ, చెడు ఆలోచన కానీ, చెడు అంటే నా ఉద్దేశంలో ఆవేశం, కోపం, అవి అలాంటి మాటలు కానీ అవన్నీ వాళ్ళ స్వతహాగా వాళ్ళ మైండ్కి పుట్టవు. అవి ఏవైతే చూస్తారో, ఏవైతే వింటారో అవే వాళ్ళకి ప్రింటెడ్ అవుతాయి మనసులో. ఇవి నేను ఇక్కడెక్కడ గమనించినే చెప్పట్లేదు, నేను మా ఇంట్లో గమనించినే చెప్తున్నా. మేము 6 అన్నదమ్ములు. అంటే ఈ ఇంట్లో మాట్లాడుకునే క్రమంలో మనం గమనించాలి. పిల్లలు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడాలి, పిల్లలు లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుకోవాలి. మనకు కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా కోపతాపాలు ఉంటాయి. మాట్లాడుకునేలో వాడు వీడు అని అంటుంటారు కోపం అంటున్నప్పుడు వాళ్ళు వింటుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కూడా. వాళ్ళు మన దృష్టి అంతా మన మీద ఉంటుంది. అగ్గో మా పెద్దనాన్న గురించి ఇట్లా అనుకుంటాం, మా చిన్న గురించి ఇట్లా వాళ్ళు అవి మనం చాలా చిన్న చూసిన మైండ్లో ప్రింటెడ్ అయిపోతాయి. అంటే ఇతన్ని మనం అంత గౌరవించాల్సిన అవసరం లేదు. అంటే ఈ అన్నని మనం అంత గౌరవించాల్సిన అవసరం లేదు అని కొన్ని వాళ్ళ మైండ్లో కొన్ని ఫిక్స్ అయిపోతాయి. ఇవన్నీ మా ఇంట్లో చూసిన మా పిల్లల మధ్య నేను అది కొంత దూరం క్రియేట్ చేస్తున్నాయి.
కాబట్టి అవి మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. మనం మాట్లాడేటప్పుడు పెద్దనాన్న గారు, చిన్ననాన్న గారు, నాన్నమ్మ గారు, అమ్మమ్మ గారిని ఒక నెల రోజులు మీరు ఇంట్లో పలికి చూడండి, ఆటోమేటిక్గా నెల రోజుల తర్వాత వాళ్ళు కూడా అమ్మమ్మ గారిని కలుస్తా, నాన్నమ్మ గారిని కలుస్తా అంటారు. చూడండి, అది చేసి చూడండి. అతనికి 6th ర్యాంక్ వచ్చింది, జాబ్ మిస్ అయిందని అలా అతను లేనట్టున్నాడు. సరే, అతను అంటే అందరికీ చెప్తున్నాం, ఎవరు కూడా ఏదైనా జాబ్ ట్రై చేసి మిస్ అయితే బాధపడవద్దు. ఎందుకంటే ఒక మిస్ అయిందంటే మనకి ఇంకోటి ఏదో రెడీగా సిద్ధంగా ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా అది ఏదో ఒక మిస్ అయిందంటే దీనికి మంచిది, దీనికి మించింది ఏదో ఒకటి మనకు వచ్చే అవకాశం ఉన్నట్టు లెక్క. నేను కూడా ఈ జాబ్ రాకముందు రకరకాల పనులు చేసిన, అన్ని పనులు చేసిన, ఫైనాన్స్లో చేసిన, తర్వాత కలెక్షన్ చేసిన, స్టార్టింగ్ వర్క్ చేసిన, తర్వాత షాపులలో వర్క్ చేసిన. నాకు వర్క్ చేసే అంటే అది అంటే అవసరం కూడా లేదు నాకు, అయినప్పటికీ చేసుకునేది. చేసుకున్న తర్వాత ఈ వీడియో మాకు వచ్చిన షాప్ ఉండే, షాప్ ముందు కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటే విని బీడీ చేస్తే ఇట్లా ఉంటుంది అంటే జాబ్ వస్తే వాళ్ళు చెప్తుంటే విని బీడీ చేసి కొద్ది రోజులు కూర్చొని చదివి జాబ్ తీసుకున్నాం అంతే. తప్ప బాధపడబోతే ఎవరు కూడా జాబ్ అనేది మనకు ఒకటి మిస్ అయిందని అంతకు మించి మనకి ఇంకోటి ఉంటుంది. తర్వాత ఇప్పటికే కాలాతీతమైంది, అయినప్పటికీ ఇంతవరకు ఓపికగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి 1997 బ్యాచ్ 7వ తరగతి విద్యార్థులు ఉన్నటువంటి ఇప్పుడు పేరెంట్స్ ఉన్నట్టు మీరు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే